దేవుని పరిశుద్ధ పాదములకు స్తోత్రములు. దేవుడు ఇట్టి అనేక దినములుగా తన సంఘమును, సేవను, సంఘ పరిచర్యను దేవుడు తన అపారమైన కృప చేత కాపాడి నిలబెట్టుచు నడిపించుచు వచ్చుచున్న విధానమును బట్టి మనం ఎంతగానో తండ్రిని స్తుతించే బిడ్డలముగా మనము ఉండాలని దేవుడి దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఇటు కీర్తన గ్రంథములో ఇటు కీర్తనకారుడు అయిన దావీదు జీవితములో ఎలాంటి నమ్మకము కలిగి ఏ రీతిగా దావీదు తన హృదయములో తండ్రిని నిర్ణయించుకుని ఆరాధించినాడో అదే ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో వారి హృదయములో మనము చూసినప్పుడు వారి ఆరాధన జీవితము, వారు స్తుతించే విధానము, వారి హృదయములో వారు ఏ రీతిగా నిర్ణయించుకొని తండ్రిని స్తుతించినారో దేవుడి ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. దావీదు సమర్పణ, ఇజ్రాయేలు ప్రజల సమర్పణ ఏ రీతిగా వారి హృదయములో దేవుడు వారిని పిలిచినది మొదలుకొని వారిని నిర్ణయము వారి హృదయములో ఏ రీతిగా నిర్ణయించుకున్నారని ఇట్టి విధానములను దేవుడి దినమున మనతో మాట్లాడుచున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఏమై ఉన్నదట? దావీదు హృదయము నిబ్బరముగా. అదే మనం ఇంగ్లీష్ బైబిల్లో చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ అని అట్టి బైబిల్లో రాయబడి ఉన్నది. ఏ రీతిగా ఉన్నదట? దావీదు హృదయంలో ఒక ముద్రను దావీదు వేసుకున్నాడు, ఇక మార్పు ఏమీ లేదని దావీదు ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాడు. ఏమి ముద్ర, ఏమి ఫిక్స్ అయి దావీదు హృదయంలో నిర్ణయించుకొనినాడట? ఏమి నిర్ణయించుకొనినాడు? నా దేవుని స్తుతించాలి, ఆపదలలో నన్ను కాపాడువాడు నా దేవుడు ఒక్కడే. నేను ఆశ్రయించాలంటే ఈ లోకములో నా దేవుణ్ణి మాత్రమే నేను ఆశ్రయించుతానని దావీదు ఏం చేసుకున్నాడట? తన హృదయంలో ఒక ముద్రను ఫిక్స్గా ఆయన హృదయంలో ఉంచుకొనినాడు. ఇది ఎప్పుడు మరి దావీదు ఇట్టి రీతిగా నిర్ణయించుకొనినాడు? ఆయనను దేవుడు పిలిచినప్పుడే నన్ను రక్షించేవాడు నా దేవుడు ఒక్కడే అని దావీదు ముద్రించుకొనినాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను ఫిక్స్ అయిపోయినానయ్యా, ఏ మార్పు నా హృదయంలో లేదు. నువ్వు నన్ను పిలిచినప్పుడే ఏం చేసినాడు దావీదు? ఒక ముద్రను వేసుకొనినాడు. నన్ను రక్షించువాడైనా, నన్ను స్వస్థపరచువాడైనా, నన్ను బలపరచువాడైనా, నన్ను తప్పించేవాడైనా, నన్ను ఆదరించేవాడైనా, నన్ను ఎంత గొప్ప రీతిగా ఆశీర్వదించేవాడైనా నేను నా దేవునినే ఆశ్రయిస్తాను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నన్ను పిలిచిన వాడు దేవుడు, మానవుడు కాదు. నేను ఏ ఒక్క మానవుని ఆశ్రయించనని దావీదు ఏం చేసినాడట? తండ్రి పిలిచిన సమయంలోనే ఒక ముద్రను ఆయన హృదయంలో వేసుకొనినాడు. అటు ముద్రను ఎన్నడూ కూడా దావీదు చెరపుకోకుండా తన జీవిత కాలం అంతా అట్టి విశ్వాసము, నమ్మకము కలిగి దావీదు జీవించినాడని ఇట్టి దావీదు జీవితంలో దావీదు వేసుకొనిన ముద్ర, అట్టి విశ్వాసము, అట్టి నిరీక్షణ, అట్టి నిర్ణయము ఏ రీతిగా దావీదు ఫిక్స్ అయి తన హృదయంలో ఉంచుకొనినాడో మరి ఇజ్రాయేలు ప్రజల జీవితంలో వారు ఏ రీతిగా వారి హృదయంలో వారు నిర్ణయించుకొనినారో ఇటు ఇద్దరు బిడ్డల జీవితములను దేవుడి దినమున మన ముందు పెట్టి మన జీవితంలో మనమేమి నిర్ణయించుకొని ఆరాధించుచున్నామో చూసుకొనవలెనని దేవుడి దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అందుకే ఏమంటున్నాడు? నా ఆత్మ పాడుచు గానము చేయుచున్నది, సర్వమండలమా సితారా మేలుకొనుము, నేను వైకువన లేచెదను, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. దావీదు జీవితంలో ఇక మార్పు లేదు. దావీదు హృదయంలో ఎంతో తీర్మానము, ఆ తీర్మానము ఏ రీతిగా ఉన్నదట? ఒక ముద్ర వలె ఫిక్స్ చేసుకొనినాడు. దానిని మార్చే అవకాశము ఎవ్వరికి లేకుండా దావీదు ఎంతో గొప్ప రీతి నిరీక్షణను కలిగి దావీదు ఏం చేస్తున్నాడు? ఇక్కడ దావీదు దేవుని
స్తుతించడానికి చూస్తున్నాడు. ఏ రీతిగా స్తుతించడానికి చూస్తున్నాడు? నా ఆత్మ పాడుచు గానము చేయును, సర్వమండలమా సితారా మేలుకొనుము, నేను వేకువన లేచెదను, జనముల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఆయన తీసుకొనిన తీర్మానము బట్టి ఆయన ఆరాధన జీవితము, ప్రార్థన జీవితము, కీర్తించే విధానము ఎంతో గొప్ప రీతిగా దావీదు మార్చుకొనినాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇంత గొప్ప మార్పు దావీదు జీవితంలో రాగలిగినదంటే ఆయన తీసుకున్న తీర్మానం ఎంతో గొప్పదిగా ఉన్నది. ఎందుకంటే ఆయన తీసుకున్న తీర్మానం ఏంటిట? నా గుండె, నా తలంపులు, నా ఆలోచనలు ఏమాత్రమో మారకూడదు. ఎందుకంటే నన్ను పిలిచిన దేవుడు నేను మరణించేంత వరకు నన్ను కాపాడే సమర్థుడు. నేను ఆయనను ఆశ్రయించడమే చాలు ఆయన నన్ను స్వస్థపరిచే దేవుడు. నేను ఆయనను వెతికితే చాలు ఆయన నాకు దొరికే దేవుడు అని. తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరుకును అని ఏ రీతిగా అయితే దేవుడు తెలియపరిచినాడో అలాంటి సమర్పణ కలిగి దావీదు ఎంతో గొప్ప రీతిగా జీవించినాడని, ఆయన తీర్మానము తీసుకొనినాడని దేవుడి ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడి దినమున మనతో మాట్లాడుచున్నాడు. మరి మన జీవితాలలో కూడా ఇలాంటి నిరీక్షణ, ఇలాంటి మన హృదయంలో ఒక ముద్రగా వేసుకుని మనము కూడా తండ్రిని ఆరాధించే వారముగా మనము ఉండాలని దేవుడి దినమున ఇట్టి సత్యమైన వాక్యమును మనతో మాట్లాడుచున్నాడు. అట్టి నిర్ణయం తీసుకొని దావీదు ఏం చేస్తున్నాడట? నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును, స్వరమండలమా సితారా మేలుకొనుము, నేను వేకువనే లేచేదను. ఎందుకంటే నా తండ్రిని స్తుతించాలి. నన్ను కాపాడువాడు ఆయన ఒక్కడే. నేను వేకువనే లేస్తాను అని ఎవరికి చెప్తున్నాడు? స్వరమండలమా సితారా మేలుకొనండి. మన తండ్రిని, మనలను రక్షించుచున్న దేవునిని మనం ఎంతగానో ఆరాధించాలి. ఎందుకంటే ఏ మానవుడు నిన్ను రక్షించేవాడు కాదు, నిన్ను రక్షించిన దేవుడే నిన్ను కాపాడువాడని దావీదు ఎరిగి విశ్వసించిన దానిని బట్టి ఎంతో గొప్ప తీర్మానము నిశ్చయించుకొని ఆయన ఆరాధన జీవితమును మార్చుకొని ఎంతో గొప్ప రీతిగా తండ్రిని స్తుతించినాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అదే రీతిగా 57వ కీర్తనలు కూడా దావీదు ఏ రీతిగా తండ్రిని స్తుతిస్తున్నాడట? మొదటి 2 వచనాలలో ఏమని రాయబడినది? నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను, ఈ ఆపద తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు దావీదును, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మన ముందుంచి వారు తీసుకునిన తీర్మానమును తండ్రి మనకి ఈ దినమున బయలుపరచుచున్నాడు. వారు ఏ తీర్మానమును తీసుకొనినారు, ఏ రీతిగా తండ్రిని ఆరాధించినాడు దావీదు. మరి ఇశ్రాయేలు ప్రజలు వారి హృదయంలో ఏ తీర్మానము తీసుకొనినారు, ఏ బలము కొరకు వెతికినారు, ఎవరిని ఆశ్రయించినారని ఇరువురిని దేవుడు మన ముందుంచి ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడట? మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాడు. దావీదు ఎవరికి మొరపెట్టుచున్నాడు? ఆయన కార్యమును చేసే దేవునికి మొరపెట్టుచున్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. నేను రాజునని ఆయన సొంత నిర్ణయము దావీదు తీసుకొనలేదు. ఆయన కింద ఎంతో అధికారులు ఉంటారు, ఎంతో జ్ఞానవంతులు ఉంటారు, ఎంతో పరిచారకులు ఉంటారు, ఎంతో గొప్ప గొప్ప వారు ఉంటారు, ఎందరో సలహాదారులు దావీదు కింద ఉంటారు. అయినప్పటికీ దావీదు వారిని ఆశ్రయించక ఎవరిని ఆశ్రయించుచున్నాడట? మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేని గురించి మొరపెట్టుచున్నాడట? నా ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడన శరణజొచ్చి ఉంటానని దావీదు మొరపెట్టుచున్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎందుకు దావీదు తన కిందున్న వారిని ఎవరిని అడగలేదు, ఏ మానవుని అడగలేదు? తన అధికారులను, తన కిందున్న జ్ఞానవంతులను, తెలివిగల వారినో, ఆయన కిందున్న నాయకులను ఏమాత్రము ఒక్క మాట కూడా దావీదు అడగలేదు. ఆయనకొచ్చిన ఆపద, ఆయన ఉన్న రాజ్యములో వచ్చిన అనేక ఇరుకులు, ఇబ్బందుల నిమిత్తంలో ఎవరిని దావీదు అడుగుచున్నాడట? మహోన్నతుడైన దేవునిని,
నా కార్యము చెయ్యు దేవునినే నేను మొరపెట్టుతాను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో ఎందరు నాకు కనబడినా, ఎంత జ్ఞానవంతులైనా, ఎంత సిరిమంతులైనా, ఎంత గొప్పవారైనా, నన్ను నా కార్యమును సఫలము చేయువాడు నా దేవుడు ఒక్కడే. ఈ లోకంలో ఏ మానవుడు నన్ను నిలబెట్టు వాడుగా ఉండలేడు. ఏ మానవుడు ఈ ఆపదలో నుండి నన్ను తొలగించేవాడు ఈ లోకంలో లేడని గొప్ప నిర్ణయమే దావీదును అంత బలముగా మార్చినది. అట్టి నిర్ణయమే దావీదును అంత గొప్ప రీతిలుగా తండ్రిని వెతికే విధానమునకు తీసుకొని వెళ్ళినాది. ఆయన తీసుకున్న నిర్ణయమును బట్టియే అంత గొప్ప రీతిలుగా దావీదు తన జీవిత కాలం అంతా కూడా దేవుని దగ్గర పోరాడగలిగినాడు. ఆయన తీసుకుని నిర్ణయము బట్టియే ఎంతో ఆత్మీయకముగా దేవునిని వెతికే బిడ్డగా దావీదు మారి దేవుని స్తుతించినాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. 7వ వచనమును కూడా నుంచి చదవండి. నా హృదయము నిబ్బరముగా ఉన్నది, దేవా నా హృదయము నిబ్బరంగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, సరమండలమా సితారా మేలుకొనుము, నేను వేకువనే లేచెదను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. నా కార్యము చేయు దేవునికే నేను మొరపెడతాను. నన్ను నడిపించే దేవునిని నిన్ను ఆశ్రయిస్తాను. నా కింద ఎందరూ అధికారులు ఉండినా, ఎంత జ్ఞానవంతులు ఉండినా, నేను వారిని ఆశ్రయిస్తే నాకు మేలు కలగదని దావీదు దానిని గ్రహించి ఏమంటున్నాడు? నా హృదయము నిబ్బరముగా ఉన్నది, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది. ఏమని తండ్రికి తెలియపరుస్తున్నాడు? అయ్యా నా హృదయంలో నేను ఒకటి ముద్రించుకొని ఏమున్నాను, ఏ కలవరము నా హృదయంలో లేదయ్యా. నేను సూటిగానే నీకు ప్రార్థన చేయుచున్నాను, నేను ఎంతో ధైర్యము కలిగి నిన్ను ఆరాధించుచున్నానని తెలుపుచు ఎవరెవరిని లేపుచున్నాడు. నా ప్రాణమా మేలుకొనుము, సరమండలమా సితారా మేలుకొనుము. మనము తండ్రిని ఆరాధించాలి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆరాధించిన అట్టి విధానము ఎంత గొప్పదో, అంత గొప్ప రీతిలుగా దావీదు తండ్రిని ఆరాధించగలిగినాడంటే కేవలం ఏంటట? ఆయన హృదయము నిబ్బరముగా ఉన్న దాన్ని బట్టియే ఇంత గొప్ప దేవుని బిడ్డగా దావీదు ఇట్టి బైబిల్ గ్రంథంలో నిలబడగలిగినాడని దేవుడు ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కానీ దేవుని బిడ్డలారా, ఇలాంటి సమర్పణ మరి దావీదు జీవితంలో ఎందుకు కలిగినదట? 20వ కీర్తన మొదటి 2 వచనాలలో ఏమని రాయబడినది? ఆపత్కాలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నాకు సహాయము చేయునుగాక. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఈ రీతిగా తండ్రి ప్రతి ఒక్క ఆశ కలిగిన బిడ్డను కాపాడుతాడు. కాబట్టే దావీదు వెతికిన విధానములో ఇట్టి గొప్ప కృపను గ్రహించిన దానిని బట్టియే అంత గొప్ప తీర్మానము దావీదు తీసుకోగలిగినాడు. ఏంటట? ఆపద కాలములలో యెహోవా నాకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అనగద దావీదు జీవితములో దావీదు ఏదైనా చెప్పుకోవాలి అంటే, నీకు నాకున్న బంధువుల కంటే, నీకు నాకున్న అన్నదమ్ముల కంటే, నీకు నాకున్న బలగము కంటే దావీదుకున్న బలగం ఎంతో పెద్దది. ఎందుకంటే ఆయన ఒక రాజుగా నిలబడినాడు. ఆయన కుటుంబము, ఆయన బలగమును, ఆయన సంతానమును విడిచిపెట్టినా ఆయన కిందనే కోట్ల మంది నిలబడతారు. ఒక సలహా అడిగితే చెప్పడానికి అనేక మానవులు దావీదు ముందు నిలబడి ఉంటారు. కానీ దావీదెన్నడూ కూడా ఆయన జీవితంలో ఒక మానవుని నమ్ముకొనలేదు. దావీదెన్నడూ ఆయన రాజరికమును నమ్ముకోలేదు. దావీదెన్నడూ ఆయన కూర్చునే అట్టి రాజా భోగమును ఎన్నడూ నమ్ముకోలేదు. ఎవరిని నమ్ముకొనినాడట? ఆపత్తు కాలములలో యెహోవా ఒక్కడే నన్ను నిలబెట్టువాడై ఉన్నాడు. యాకోబు దేవుని నామమే నేను బలహీనులుగా బాధపడుచున్న సమయంలో ఉద్ధరించువాడుగా ఉన్నాడు. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నాకు సహాయము చేయువాడై ఉన్నాడు. అందుకే నా జీవిత కాలమంతా నేను యెహోవాను మాత్రమే వెతుకుతాను.
నా జీవిత కాలమంతా నేను యెహోవాకే మొర పెడతాను. నా జీవిత కాలమంతా ఏ మానవుని వెతకను, నన్ను స్వస్థపరిచి నా కార్యము ఎంతో నిలబెట్టి నడిపించే దేవునికే నా సమస్తమును చెప్పుకుంటాను అని గొప్ప సమర్పణతో దావీదు తండ్రిని ఆరాధించినాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలలో కూడా మనం ఏం చేయాలట మరి? మనకొచ్చే ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలలో నిజముగా తండ్రి నిన్ను ఈ దినమున నీ హృదయమునే నీ ఎదుట నిలబడే తండ్రి అడుగుచున్నా. నీకు ఆపద రాగానే ఎవరు నిన్ను సంప్రదిస్తావు? నీకు చిన్న కష్టము రాగానే నువ్వు ఎవరిని సంప్రదిస్తావు? నీకు కొంచెము బలహీనత రాగానే నువ్వు ఎవరిని సంప్రదిస్తున్నావు అనే దేవుడు మనల్ని అడుగుచున్నాడు. దావీదు కంటే గొప్ప బలగం ఎవరికైనా ఉంటే చేయొద్దండి. దావీదు కంటే గొప్పవారు ఈ మందిరంలో ఎవరైనా ఉంటే చేయొద్దండి. దావీదుకు సలహాదారులు కంటే నా దగ్గర ఉన్న సలహాదారులు చాలామంది ఉన్నారన్న వారు చేయొద్దండి. ఎవరు కూడా లేరు. మనం అల్పులము, నీచులము. దావీదు ఆయన చెప్పుకున్న దుమ్ముకు కూడా మనము పనికిరాని వారము. కానీ మరి దావీదు ఆయన జీవితంలో జరిగిన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, రోగవ్యాధులు సమస్తము వచ్చినప్పుడు దావీదు ఏం చేసినాడుట? అయ్యా, నేను నా నియమమును తప్పనయ్యా. అయ్యా, నేను నిర్ణయించుకున్న దాన్ని ఎన్నడూ మర్చిపోనయ్యా. నువ్వు నన్ను రక్షించినప్పుడే నేను ఒకటి నిర్ణయించుకున్నాను. ఏమని నిర్ణయించుకున్నా? నా జీవిత కాలం అంతా నేను నిన్నే వెతుకుతానయ్యా. ఏ మానవుని కూడా నేను వెతకను. ఎందుకంటే నా కార్యము సఫలము చేయువాడవు నీవే. నా బలహీనతలలో నుండి బలపరిచి నడిపించువాడవు నీవే. నన్ను స్వస్థపరచువాడవు నీవే. నన్ను నిలబెట్టువాడవు నీవే. నన్ను, నా కుటుంబమును, రాజ్యమును కాపాడువాడవు నీ ఒక్కడవే. ఆ తీర్మానము, ఆ నిర్ణయము నీ హృదయములో ఫిక్స్ అయితేనే నువ్వు ఎంతో ధైర్యంగా నిలబడగలుగుతావు. లేని ఎడల చిన్న బలహీనత రాగానే మన శరీరం అంతా చెమటలు పట్టిపోతాయి. అయ్యో, ఏమవుతుందో ఏమో, ఏమవుతుందో ఏమో. దావీదుకు వచ్చిన శ్రమలలో ఒక్క శ్రమ కూడా మనకు రాలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా దావీదు ఎన్నడూ భయపడలేదు. ఎందుకంటే ఈ లోకములో ఉన్న వారెవ్వరూ నన్ను నిలబెట్టలేడు. నా కార్యము నిలబడాలి అంటే నా దేవుడు ఒక్కడే సహాయము చేయాలి. ఆ దేవుని ఒక్కడినే దావీదు జీవిత కాలం అంతా కూడా దావీదు దేవుణ్ణి ఆశ్రయించిన దాన్ని బట్టి ఎంతో గొప్ప రీతిగా దావీదు జీవించగలిగినాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అది చిన్నదైనా, అది పెద్దదైనా, ఎంత కొండలాంటి శ్రమ, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా నువ్వు దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. ఏ మానవుని ఆశ్రయించకూడదు, ఏ మానవుని సలహా అలగకూడదు. తండ్రిని అడగనిది నువ్వేం చేయకూడదట? ఆలోచించకూడదు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఒక రక్షణ పొందిన బిడ్డ దావీదు వలె ఆయన మార్గంలో ఎంతో గొప్ప రీతిగా నిలబడాలి అంటే తండ్రిని అడగనిది నువ్వేం చేయకూడదట? ఒక ఆలోచన కూడా ఆలోచించకూడదు. తండ్రిని అడగక ఇజ్రాయేలు ప్రజలు ఆలోచించిన దాన్ని బట్టి వారు నశించిపోయినారు. మరొక రక్షణ పొందిన బిడ్డ ఎంత గొప్ప రీతిగా నిలబడాలో దావీదు దినమున అట్టి నిర్ణయమే నిన్ను మారుస్తుందని దేవుడు తెలియపరుస్తున్నాడు. మన హృదయాలలో ఏ నిర్ణయం లేదో, ఏ నిర్ణయం తీసుకున్నారో ఇప్పుడు సడన్గా చెప్పమంటే ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్పగలుగుతారు? రక్షణ పొందినప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నావు? నీ అపోస్తులే కానీ, అనేక సేవకులే కానీ నీకు బ్యాప్టిజం యేసు నామములో ఇచ్చినప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు? ఏం నిర్ణయం తీసుకున్నావు? నా జీవిత కాలం అంతా యెహోవాకే లోబడి జీవిస్తాను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. సేవకులు ఏమన్నారు? దేవునిలో నిలబడుతూ జీవ కిరీటము పొందేదవు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. వారి నిర్ణయము నీలో ఉన్నదా? బలహీనత రాగానే ఏమి గుర్తుకు రావాలట? నువ్వు తీసుకుని నిర్ణయం గుర్తుకు రావాలి. ఏ మానవుని మాటలు నా చెవున పడకూడదు. నేను ఆలోచించక మునుపే నా తండ్రిని అడగాలి, అయ్యా నేనేమి చేయాలో నాకు బయలుపరచు అని తండ్రిని గొప్ప రీతిగా అడిగే సమర్పణ మనలో ఉండినప్పుడే దావీదు వలె ఈ అంతిమ దినాలలో మనము నిలబడగలుగుతామని దేవుడు తెలియపరుస్తున్నాడు. అట్టి విధానము అనేక బిడ్డలలో లేక సొమ్మసిల్లి నశించిపోచున్నారని
అనేక మానవులను మనము దర్శించినప్పుడే కానీ అనేకుల మానవుల సలహాలను తీసుకుంటున్నావంటే వారు చెప్పే మాటల వల్ల నువ్వెంతో శోధించబడతావు. వారు చెప్పే మాటల వల్ల ఉన్న ఇంత బలహీనత ఇంత పెద్దగా మారుతుంది. ఇంత బలహీనత ఒక్క సెకండ్లో పోవాలి అంటే నువ్వు తండ్రి దగ్గర మొరపెట్టాలి. మానవులకు కాదు, అధికారులకు కాదు, నీ బంధువులకు కాదు, నీ అన్నదమ్ములకు కాదు, నువ్వు ఎవరికి చెప్పాలట? తండ్రిని వెతకాలి. మొదటిగా నువ్వు తండ్రిని ఆశ్రయించాలి. తండ్రిని ఆశ్రయించకుండా నీకున్న మానవులందరినీ ఆశ్రయించి చివరిగా తండ్రిని ఆశ్రయించినది వ్యర్థమే. ఆ ప్రార్థన ఫలించదు. నీకు ఏది సంభవించినా మొదటిగానే తండ్రిని ఆశ్రయించాలి. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా నా హృదయం నిబ్బరంగా ఉన్నది, ఓ దేవా నా హృదయం నిబ్బరంగానే ఉన్నది, నా హృదయంలో ఏ మార్పు లేదు. నువ్వు నన్ను పిలిచినప్పుడే నేను తీసుకున్న నిర్ణయం నా బ్రతుకు దినములన్నీ మర్చిపోనయ్యా. నాకే కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇరుకులు ఏ ఇబ్బందులు వచ్చినా, నా రాజ్యము నశించిపోచున్నదన్నా, శత్రువులు దండెత్తి వచ్చినా, ఇంకొక సెకండ్ అయితే నేను హతమార్చబడతానన్నా తండ్రి నేను తీసుకున్న నిర్ణయమును ఎన్నడూ మరువను. ఆ కార్యము నా జీవితంలో సఫలము కావాలి అంటే నువ్వు ఒక్కడవే చేయవాడవు. అందుకే నేను నీకు మొరపెట్టుచున్నాను. ఓ నా ప్రాణమా మేలుకొనుము, సితారా మేలుకొనుము, తండ్రిని స్తుతించెదము. ఎందుకంటే మనలను కాపాడువాడు ఆయన ఒక్కడే. మనము ఆయనను మాత్రమే ఆశ్రయించాలని దావీదు ఎంతో గొప్ప రీతిగా సమర్పణ కలిగి ఎంతో గొప్ప రీతిగా ఆయన హృదయంలో ఒక ముద్రగా నిర్ణయించుకొని తండ్రిని స్తుతించే బిడ్డగా మారినాడని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజల జీవితమును మనము చూసినట్లయితే యెషయా గ్రంథము, కీర్తనల గ్రంథము 146వ కీర్తనలో 3వ వచనం నుండి చదవండి. నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారి మట్టిపాలగుదురు, వారి సంకల్పమును నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. దావీదు తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పది. ఏమంటున్నాడు దావీదు ఇక్కడ? రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. దావీదు ఎంత విశ్వాసముతో తండ్రిని స్తుతించినాడో, ఇజ్రాయేల్ ప్రజలు ఏ రీతిగా పడిపోయినారో దావీదు జీవితమును మొదటిగా తండ్రి ఈ దినమున మనకు తెలియపరుస్తున్నాడు. దావీదు ఏమి నమ్ముకోలేదట? రాజులనైనను నరులనైనను నమ్ముకొనకుడికి, వారి వలన రక్షణ కలదు, వారికి నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారి మట్టి పాలగుదురు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. మరొక రక్షణ పొందిన బిడ్డ ఎవరిని ఆశ్రయించాలో, ఎవరి యందు తీర్మానము తీసుకుని జీవిత కాలం అంతా నిలబడాలో ఇటు విధానంలో దావీదు తెలియపరుస్తున్నాడు. ఎవరెవరిని నమ్ముకోకూడదట? రాజులను నరులను. అనగా ఈ లోకములో ఉన్నాయి అవి రెండు, ఒకటి అధికారుడు, ఇంకొకటి మానవులు. ఇవి తప్ప ఇంకా నమ్ముకునేది ఏది లేదు. మరొక రక్షణ పొందిన బిడ్డ వారిని నమ్ముకునక ఏం చేయాలట? ఎందుకు నమ్ముకోకూడదట? వారి ప్రాణములు వెడలిపోవును, వారి మట్టి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడే ధన్యుడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఎవరి మీద ఆశ ఉండాలి ఒక రక్షణ పొందిన బిడ్డకు? ఎవరిని సంప్రదించాలి ఒక రక్షణ పొందిన దేవుని బిడ్డ? యెహోవానే, మన పరలోకములో మనలను రక్షించిన తండ్రిని ఆశ్రయించి ఆశ పెట్టుకొనిన వాడే. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? వాణ్ణి ధన్యుడు అని తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి సమర్పణ లేక యెషయా గ్రంథంలో ఇజ్రాయెల్ ప్రజలు ఏ రీతిగా పడిపోయినారట? యెషయా గ్రంథము 30వ అధ్యాయము మొదటి 3 వచనాలలో చదవండి. యెహోవా వాక్కు ఇదే,
లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమిపని సందు చేసుకొందురు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఏమి ఇజ్రాయెల్ ప్రజలు కూర్చుకొనినారట? పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడగకుండా ఆలోచన చేసెదరు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎందుకు ఇజ్రాయెల్ ప్రజలు పడిపోయినారు? ఎందుకు నిలబడలేకపోయినారు? ఎందుకంటే వారిలో ఒక తీర్మానము లేదు. వారి హృదయంలో తండ్రి కొరకు తీర్మానించుకొని వారి హృదయంలో ఫిక్స్ చేసుకున్న విధానము, ఒక గమ్యము వారిలో లేని కారణమును బట్టి వారు పడిపోయినారని దేవుడు తెలుపుచు ఏమంటున్నారు? నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సందు చేసుకొందురు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మరి ఏం చేయాలి? ఒక రక్షణ పొందిన బిడ్డ ఏం చేయాలి? ఒక రక్షణ పొందిన బిడ్డ దేవుని మార్గంలో దావీదు వలె జీవించాలి అంటే ఏం చేయాలి? నువ్వేది ఆలోచించినా తండ్రిని అడగనిది నువ్వు ఆలోచించకూడదు. ఆయన ఆత్మ నియమింపనిది సందు చేసుకొనకూడదు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఆత్మ నియమింపనిది అంటే ఆయన నీతో మాట్లాడేది నువ్వేది ఊహించుకోకూడదు. ఆయన నీతో మాట్లాడితేనే దానిని నువ్వు నిర్ణయించుకోవాలి. అవును, నా తండ్రి తెలియపరిచినాడు, ఇది సత్యము. మరి ఆలోచన విషయంలో తండ్రి ఏమంటున్నాడు? ఏమని రాయబడినది అక్కడ? నన్ను అడగక ఆలోచన చేయకూడదు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఒకవేళ తండ్రిని అడగకుండా నువ్వు ఆలోచించినా, ఆయన ఆత్మ నియమింపని దానిలో నువ్వు సందు చేసుకునినా ఏమి చేసుకున్న వారైతున్నారట? పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారి జీవితములు మారిపోతున్నాయని దేవుడి ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. మన జీవితములో ఇజ్రాయేలు ప్రజల వలె మనము పడిపోకుండా ఉండాలి అంటే దావీదు లాంటి నిర్ణయము, ఒక ఫిక్స్ మన హృదయంలో దేవుని పట్ల మనము చేసుకొనినప్పుడే నువ్వు నిలబడగలుగుతావు. నీ హృదయంలో నిర్ణయించుకొననిది నువ్వు వచ్చిన శ్రమలలో నువ్వు నిలబడలేవు. కష్టములలో, ఇబ్బందులలో, రోగ వ్యాధులలో నువ్వు నిలబడాలి అంటే ఒక గొప్ప తీర్మానము నీ హృదయంలో ముద్రించబడాలి. ఏంటట ఆ గొప్ప తీర్మానము? రాజుల చేతనైనను నరుల చేతనైనను నాకు స్వస్థత దొరకదు, కేవలము నన్ను రక్షించిన యెహోవా వలనే నా కార్యము సఫలము చేయబడతా. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఆ విధమైన సమర్పణ కలిగి మనము జీవించినప్పుడే అట్టి బిడ్డ ఏం చేస్తాడట? తండ్రిని అడగనిది ఆలోచించడు, ఆత్మ నియమించనిది సందు చేసుకొనడని దేవుడి ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఇట్టి నిర్ణయము నీ హృదయంలో లేకపోతే ఏం జరుగుతున్నదట? తండ్రిని అడగకుండానే అనేక ఆలోచనలు ఆలోచిస్తాం. తండ్రి ఆత్మ తెలియపరచనిదే అనేక తలంపులను తలించి ఏం చేసుకుంటున్నామట? పాపమునే కూర్చుకొనుచున్నాము, కానీ విడుదల లేని జీవితాలుగా మారిపోతాయని దేవుడిట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దావీదు జీవితంలో తీసుకున్న నిర్ణయము మరి ఇజ్రాయేలు ప్రజల్లో తీసుకున్న నిర్ణయము ఎంతో తేడాగా ఉన్నది. దావీదు తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పది, కానీ ఇజ్రాయేల్ ప్రజల తీర్మానం ఏ రీతిగా ఉన్నదట? తండ్రిని అడగకుండా ఆలోచిస్తున్నారు. ఆయన ఆత్మ నియమించనిది వారు సందు చేసుకుని ఎంతో గొప్ప రీతిగా తలంచుచున్నారని దేవుడు తెలుపుతూ ఏమంటున్నాడు? వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నుండి ఐగుప్తు నీడను శరణజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణజొచ్చుట వలన సిగ్గు కలుగును. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమి కలిగినదట ఇజ్రాయేల్ ప్రజలకు? తండ్రిని మీద ఒక తీర్మానము, ఒక నిర్ణయము. నీ జీవితంలో దావీదు వలె నువ్వు నిర్ణయించుకొనకపోతే, ఒక ఫిక్స్
తండ్రి మీద ఆసక్తి, ఆరాధన, ప్రార్థించే విషయంలో, ఆశ్రయించే విషయంలో నువ్వు తండ్రిని ఆశ్రయించకుండా తండ్రి విషయంలో నమ్మకము గనక నీలో లేకపోతే, ఇక్కడ దేవుడు ఇటు లోకమును, ఈ లోకములో నా ఆశల నిమిత్తములో ఫరో ఇటు ఐగుప్తును దేవుడు మన ముందు పెట్టి మనతో మాట్లాడుచున్నారు. ఏమి చేస్తున్నారట? వారు నా నోటి మాట విచారణ చెయ్యక. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఏమి విచారణ చేయకుండా ఇజ్రాయెల్ ప్రజలు పడిపోయినారట? దేవుని నోటి మాట విచారించలేదు. దేవుని సత్యమైన వాక్యము అనేక సంవత్సరములు మనకు బోధించబడినప్పటికీ ఎందును బట్టి దేవుడు నాతో ఈ దినమున ఈ రీతిగా తన ఆత్మచేత మాట్లాడినాడని ఏమి చేయలేకపోయినారట? విచారణ చేయలేకపోయినాడు. ఎందును బట్టి? ఇట్టి సత్యమైన వాక్యము దేవుడి దినమున ఇట్టి రీతిలుగా నాకు బోధించినాడు. ఏమి మరి నా హృదయంలో ఉన్నదని బోధించినాడు. ఎందును బట్టి దేవుని సేవకులు ఇటు సత్యమైన వాక్యమును నాకు బోధించుచున్నారని ఏమి చేయలేకపోయినారట? విచారణ చేయని కారణమును బట్టి ఆయన హృదయంలో ఉన్న పాపము వారు తెలుసుకొనలేకపోయినారు. ఇంకేమి చేసినారట? ఐగుప్తు నీడను, ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు, ఐగుప్తు నీడను శరణజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఎవరి బలము కోరుచున్నారు వీరు? ఫరో బలమును. ఐగుప్తు నీడలో మరలా ఐగుప్తునకే పోవాలి. ఇటు అరణ్యములో ఎవరి శ్రమలన్నీ అనుభవిస్తారు. అక్కడైతే ఎన్నో ఆకుకూరలు, కాయగడ్డలు ఉండి ఎంతో గొప్ప రీతిలుగా మాంసముతో మేము తినేవారము అని దేవుడు నడిపించుచున్న మార్గంలో ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తున్నారట? ఎవరి బలమును జ్ఞాపకము చేసుకుంటున్నారు? ఫరో బలమును, ఐగుప్తు నీడను మరలా అందులో శరణజొచ్చి ప్రయాణమై ఐగుప్తునకే పోవాలని ఇటు ఇజ్రాయెల్ ప్రజలు తలంచినారు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ ఇజ్రాయెల్ ప్రజలలో ఎందును బట్టి మరలా వారి పాపపు జీవితమును వారు ఆలోచించినారట. ఒక నిర్ణయము వారి హృదయములో లేదు, ఒక తీర్మానము వారు తీసుకొనలేరు. దేవుడు తప్పకుండా మమ్మల్ని విడిపిస్తాడన్న ఆసక్తి, ఆశ, విశ్వాసము అట్టి బిడ్డల జీవితంలో లేకపోయినాది. అందుని బట్టి వారు ఏం చేస్తున్నారట? ఎక్కడ సంతోషం ఉంటే అక్కడ నేను ఉంటా, దుఃఖం ఉన్న కాడ నేను ఉండకూడదు. దేవుడు ఉంటే నాకెందుకు బాధలు వస్తాయి? నా దేవుడు నాతో ఉంటే ఈ శ్రమలు నాకెందుకు వస్తాయి? నా దేవుడే నాతో ఉంటే నా చేతి పని ఎందుకు దీవించబడడం లేదు? నా దేవుడే నాతో ఉంటే ఎందుకు ఇన్ని శ్రమలు నేను ఈ భూలోకంలో అనుభవించాలని అనేక మానవులు తలంచుచున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, కానీ నీకు విశ్వాసం ఉంటే ఆ ఆపదలన్నిటిలో నుండి విడిపించడానికి నేను సమర్థుడను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలకు ఆపద కలిగినప్పుడు ఏ బలము గురించి వారు ఆలోచించినారు? ఫరో బలము గురించి ఆలోచించినారు. వారి ఆహారము లేనప్పుడు దేనిని గురించి ఆలోచిస్తున్నారు? ఐగుప్తు నీడను గురించి వారు ఆలోచిస్తున్నారు. కానీ మమ్మలను రక్షించిన దేవుడు ఈ అరణ్యములో కూడా మాకు ఆహారం ఇచ్చువాడని విశ్వాసముతో ఉంటే తప్పకుండా వారికి ఆహారం ఇచ్చి గొప్ప రీతిలుగా దేవుడు నడిపించేవాడు. తీర్మానము లేని కారణమును బట్టి అనేక ఆత్మలు పడిపోచున్నాయి. అనేకులు నిరీక్షణ కలిగి నివసించలేకపోతున్నారని, అనేకులు గొప్ప రీతిలుగా తండ్రిని ఆరాధించలేకపోతున్నారని దేవుడు మాట్లాడుచున్నాడు. అందుకేమంటున్నారు? ఫరో వలన కలిగిన బలము మీకు అవమానకరములు, ఐగుప్తు నీడ శరణజొచ్చు వలన సిగ్గు కలుగును. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. మరి ఒక రక్షణ పొందిన బిడ్డ ఏ బలము గురించి ఆలోచించాలి? ఒక రక్షణ పొందిన బిడ్డ ఏ దేవుని గురించి ఆలోచించాలి? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేని గురించి ఆలోచించినారు? మానవుని గురించి ఆలోచించినారు. ఫరో ఎవరు? మానవుడు. ఎవరికి రాజు? ఐగుప్తుకి రాజు. మరి దావీదేమంటున్నాడు? దావీదేమని అట్టి కీర్తన గ్రంథంలో 20వ కీర్తన 1-2 వచనాలలో రాయబడినది, ఆపత్కాలములలో ఫరో రాజు బలము గొప్పదని దావీదు తెలియపరుస్తున్నాడా? ఆపత్కాలములలో యెహోవా నాకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు అన్నాడు, రాజుల చేతనైనను నరులనైనను మీరు రక్షణ కలదు, మీరు వారిని నమ్ముకోకుడి, కేవలం నీ దేవుని వలనే రక్షణ దొరుకుతా. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా.
కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఎవరిని వెతికినారట? ఫలో బలమును వెతికినారు. అందుకే ఏమి చేయబడ్డారట? వారు అవమానకరముగా నశించిపోయినారు. ఐగుప్తు నీడను వారు వెతికినారు. ఏమి చేయబడినారట? సిగ్గు ఇజ్రాయేల్ ప్రజలకు కలిగినారు. ఎక్కడ సిగ్గు కలిగినారు? అంత గొప్ప 6 లక్షల జనాంగము కానాను చేరలేకపోయినది. అంత గొప్ప ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు వారు నమ్మలేకపోయినారని ఇజ్రాయేల్ ప్రజలకు సిగ్గు, అవమానము కలిగిన. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఈ విధంగా ఇట్టి ఫరోను వెతికే అనేక క్రైస్తవులు, ఇట్టి ఐగుప్తు నీడను వెతికే అనేక క్రైస్తవులు ఈ లోకములో తండ్రిని ఆరాధించువారుగా ఉంటున్నారు. బలహీనత రాగానే ఫరో లాంటి అనేక మానవులను సంప్రదించుచున్నాం. ఇబ్బందులు, కష్టములు రాగానే ఐగుప్తు నీడను సంప్రదించువారు అనేకులు ఉన్నారు. అతి విధానముగా ఉండిన ఎడల ఒక దినమున ఏమి కలుగుతుందట? వారికి అవమానము, సిగ్గు కలుగుతుంది. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎందుకు దావీదు వలె తీర్మానము తీసుకొనలేకపోతున్నావు? ఎందుకు దేవుని మీద విశ్వాసం ఉంచలేకపోతున్నావు? ఎందుకు దేవుని యందు నీ హృదయమును భద్రపరచుకొని నా దేవుడు ఒక్కడే నన్ను కాపాడువాడని అనేక మానవులకు నువ్వు చెప్పలేకపోతున్నావు? ఎందుని బట్టి ఇవన్నీ మన హృదయంలో జరుగుతున్నాయి? నువ్వు ఆలోచించేటప్పుడే తండ్రిని అడగలేకపోతున్నావు. తండ్రి ఏమని తెలియపరుస్తున్నాడు? నన్ను అడగక వారు ఆలోచించితిరి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఏం ఆలోచించినారట? తండ్రిని అడిగి ఉంటే తండ్రి ఇచ్చేవాడు బలమును. తండ్రిని మొదటిగా అడిగి ఉంటే ఆహారము వారికి తండ్రి ఇచ్చేవాడు. ఏం చేసినారట? నన్ను అడగక. ఇజ్రాయెల్ ప్రజలు ఏం ఆలోచించినారు? ఫరో వలన కలుగు బలము మాకు ఎంతో గొప్పదని ఆలోచించినారు. ఎవరిని అడగలేకపోయినారట? 2 విధానములు ఆ వచనంలో దేవుడు తెలియపరచు. నన్ను అడగక వారు విచారణ చేసినారు. తండ్రిని అడగకుండా ఏం చేసినారట? ఫరో బలమే మనకు ఎంతో గొప్పది. ఒకవేళ తండ్రిని, అయ్యా నీ బలము లేకపోతే ఈ అరణ్యంలో మేము ఏ రీతిగా నడవగలుగుతామని వారు ఫరో గురించి ఆలోచించకుండా తండ్రిని అడిగి ఉంటే ఈ కార్యం ఎంతో గొప్ప రీతిగా దేవుడు నిలబెట్టేవాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ పొందిన మన జీవితంలో కూడా నీకు ఏది సంభవించినా సరే నువ్వెవరిని వెతకాలి? మొదటిగా ఎవరిని వెతకాలి? గట్టిగా చెప్పండి. నీ పరలోకములో నా తండ్రిని వెతకాలి. ఏ రాజైనా, ఏ లోకములో ఉన్న నరుడైనా నిన్ను రక్షించేవాడు కాదు. నిన్ను రక్షించిన పరలోకములో ఉన్న తండ్రి మాత్రమే నిన్ను రక్షిస్తాడు. ఒక రక్షణ పొందిన బిడ్డ దేవునిని అడగనది ఆలోచించకూడదు. దేవుని ఆత్మ నియమించనిది ఏ తలంపు నీ మెదడులో పుట్టకూడదు. అంత గొప్ప రీతిగా నువ్వు జీవించినప్పుడే దావీదు వలె తన జీవిత కాలం అంతా దేవుని మార్గంలో ఏ రీతిగా నివసించగలిగినాడో, ఏమాత్రమో సిగ్గుపడక, అవమానపడక దేవుని మార్గంలో ఎంతో గొప్ప రీతిగా తండ్రిని ఆరాధించగలిగినాడో, నీ జీవితంలో కూడా నువ్వు అదే రీతిగా నిలబడగలుగుతావు. ఈ లోకములో అనేక క్రైస్తవులు తండ్రిని ఆశ్రయించే దానికంటే ఈ లోకములో ఉన్న రాజులను, ఈ లోకములో ఉన్న బంధువులను, అనేకులను ఆశ్రయించి తండ్రిని అడగకుండానే తలంచిన కారణమును బట్టి ఇజ్రాయెల్ ప్రజలు నశించిపోయినారు. నువ్వు నశించిపోకముందుకే తండ్రిని అడుగు. అయ్యా నువ్వు ఏది నాకు బయలుపరుస్తావో నేను అదే చేస్తా. నువ్వు నాకు బయలుపరచనిది ఎన్ని శ్రమలు నా ముందు ఉన్నా నేను మౌనముగానే ఉంటాను. నిన్ను కాదని నేను ఆలోచిస్తే బ్రతకలేనయ్యా. ఇజ్రాయెల్ ప్రజలు నిన్ను కాదని, ఫరో బలమే ఎంతో గొప్పదని, అట్టి ఐగుప్తు నీడే ఎంతో నాకు ఆశ్రయం ఇచ్చినాదని తలంచిన కారణమును బట్టి వారు సిగ్గుపడి నశించిపోయినారయ్యా అని గొప్ప దావీదు లాంటి విశ్వాసమును ఈ అంతిమ దినాలలో మనము కలిగి ఉంటేనే దేవుడు మనకిచ్చిన రక్షణను మనము కాపాడుకొని మనము ముందరికి కొనసాగగలుగుతామని దేవుడి దినమున ఒక లేఖన భాగ్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఒక బిడ్డతో మాట్లాడుచున్నప్పుడు నీ మాటలు వారికి ఆదరణముగా ఉండాలి, బలమునిచ్చే రీతిగా ఉండులాగున మనము వండినప్పుడే మనం ఎంతో గొప్ప రీతిగా దేవుని మార్గములో మనం నడుచుకోగలుగుతామని దేవుడిట్టి సత్యమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నారు. అదే రీతిగా ఇర్మియా రాసిన పత్రికలో 17వ అధ్యాయము 5వ వచనం నుండి చదవండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు,
నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు రాలిపోయిన కారణము ఈ వచనమే. ఎందుకు రాలిపోయినారట? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తులో నుండి ఫరో చేతుల నుండి విడిపించినది ఎవరు? తండ్రి విడిపించినాడు. కానీ వారు ఎవరిని ఆధారముగా చేసుకొనినారు? మరలా అట్టి ఫరోనే, ఆ ఐగుప్తు నీడనే ఆధారముగా చేసుకొనినాడు. అందుకే తండ్రి ఏమంటున్నాడు? వాడు శాపగ్రస్తుడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎందుకును బట్టి నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు. ఎవరిని ఆశ్రయించినారు ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు? ఒక నరుణ్ణి ఆశ్రయించినారు. శరీరులను ఆశ్రయించి ఏం చేసుకుంటున్నారు ఇప్పుడు? ఆ ఫరో రాజే మాకు ఆధారము. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు తన హృదయములో యెహోవా మీద నుండి తొలగించుకొనిన వాడు శాపగ్రస్తుడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు ఏ రీతిగా నశించిపోయినారు? తండ్రి కోపాగ్ని వలన, తండ్రి శాపము వలననే అనేక ఇజ్రాయేల్ ప్రజలు నశించిపోయినారు. అట్టి శాపము వారిపైకి వచ్చినదంటే కాపాడిన దేవుని మీదనే విశ్వాసము లేకపోయినారు, రక్షించుచున్న దేవుని మీదనే విశ్వాసము లేకపోయినారు, నడిపించుచున్న దేవుని మీదనే విశ్వాసము లేకపోయినాది. నరులను ఆశ్రయించుచున్నారు, అధికారులను ఆశ్రయించుచున్నారు, బంధువులను ఆశ్రయించుచున్నారు. అట్టి ఫరో రాజును ఆశ్రయించి వారు ఎంతో ఆకుల వలె రాలిపోయినారని దేవుడిట్టి సత్యమైన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నారు. దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు 40 సంవత్సరములు వారు చేసిన తిరుగుబాటును బట్టి వారు నడిచినారు. ఇట్టి లోకములో నువ్వు నడుచుచున్నది కూడా అదే. నువ్వు నడుచుచున్న సమయంలో నీ తండ్రి పైన ఆసక్తి, ఆశ నీలో లేకపోతే నువ్వు ముందటికి కొనసాగలేవు. అనేక సందేహములు నీ హృదయంలో అవి మొలకిస్తాయి. అనేక ఆలోచనలు నీ తలంపులలో ఉండి నిన్ను పడగొట్టడానికే రానున్న దినాలలో అపవాది చూస్తాడని ఎంతో మెలకువ కలిగి తండ్రిని ఆరాధించే బిడ్డగా మనము ఉండాలి అంటే ప్రతి విషయములో ఒక రక్షణ పొందిన బిడ్డ జాగ్రత్తగా చూసుకొని తండ్రిని ఆరాధించాలని దేవుడి ఇటు అంతిమ దినాలలో మనము పడిపోకుండా జాగ్రత్తగా చూసుకునే విధానమును దేవుడు ఇక్కడ ఇటు లేఖన భాగ్యము ద్వారా తెలియపరుస్తూ ఏమంటున్నాడు? 6వ వచనములో, వాడు ఎడారిలోని అరహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిశ్చలమైన చెవిటి భూమి యందును నివసించును. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవునిని ఆశ్రయించకుండా నువ్వు నరుని ఈ లోకములు కనుక రానున్న దినాలలో నువ్వు ఆశ్రయించినట్లయితే దేవుడు ఏమంటున్నాడు? వాడు అరణ్యములో ఒక వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిశ్చలమైన చెవిటి భూమి యందును నివసించును. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అరణ్యములో అట్టి నేల అనగా ఉసుక ఎంతో కాలుతుంది. ఎన్ని చేసిన భూమి ఏ రీతిగా ఉంటుంది? చెవిటి దానిగానే ఉంటుంది కదా. ఎన్నడన్నా భూమి మాట్లాడినాదా? అది మాట్లాడాలి అంటే దేవుడు ఆజ్ఞ ఇయ్యాలి. నోవాహు సమయంలో ఆజ్ఞ ఇచ్చినాడు, మరెన్నడూ ఆ రీతిగా చెయ్యనని దేవుడు తెలిపినాడు. ఆ భూమి మాట్లాడాలంటే ఎంత మౌనముగా ఉంటుంది భూమి. ఎంత తవ్వినాదేమి చప్పుడు చెయ్యదు. దేవునిని నమ్మకుండా మానవులను, అధికారులను, ఈ లోకంలో ఉన్న నీ బంధువులను ఆశ్రయించిన ఆత్మ ఆ మేలచ్చి నీ ముందు కనబడినా అది నీకు కనబడకుండా ఉండి ఎంతో అరణ్యంలో నేల ఏ రీతిగా కాలుతాదో ఆ రీతిగా నువ్వు కాల్చబడి ఒక చెవిటి వాణి వలె, భూమి వలె నువ్వు మారిపోతావని దేవుడి ఇట్టి సత్యమైన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. ఎన్ని మేలులు, ఇరుకులు, ఇబ్బందుల నుండి నువ్వు బయటపడాలి అంటే
నువ్వు వినలేవు, అట్టి మహిమను నువ్వు చూడలేవు, అట్టి కార్యము నీకు కనబడదు. ఏ రీతిగా మారిపోతుందట నీ జీవితం? ఇక శూన్యం. ఇక ఏది నీకు చేయడానికి అధికారము లేదు. ఈ భూమి ఏమైనా చేయగలుగుతుందా? ఏమీ చేయదు. చెవిటి దాని వలె మౌనముగా ఉంటుంది. దేవునిని విడిచిపెట్టి నువ్వు మానవులను గనుక ఆశ్రయిస్తే నీ జీవితము కూడా ఒక దినమున అదే రీతిగా సమాధి చేయబడతాదని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను జరిగిన విధానమును తెలుపు ఏమంటున్నాడు? యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువ ఓర్న దాని వేరు తన్నును, వేట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరములను చింతనొందదు, కాపు మానదు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎవరట వీరందరూ? యెహోవాను నమ్ముకొను వారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దావీదు జీవితంలో ఆయన రాజరికము మీద, అట్టి అధికారం మీద కూర్చున్న దానికంటే దావీదు ఎక్కువగా నివసించినది ఎక్కడ? ఎడారులలో, అనేక దూర ప్రాంతములలో తన తల దాచుకొనినాడు. శత్రువుల చేతుల నుండి తప్పించబడడానికి దేవుడు నడిపించే విధానములో దావీదు ముందటికి కొనసాగినాడు. అందుకే దావీదును బట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? యెహోవాను నమ్ముకొనిన వాడు ధన్యుడు, యెహోవాని వానికి ఆశ్రయముగా నుండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓర్వన దాని వేరు తన్నును, వేట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమునను చింతనొందదు, కాపు మానదు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవునిని నమ్ముకున్న దావీదు జీవితంలో అరణ్యములో సంచరించిన అనేక సంవత్సరములు, అనేకులకు దూరముగా ఉండిన దావీదుకి ఏమాత్రము దేవుడు కొరవ చేయలేదు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దావీదును ఎన్నడూ దేవుడు విడిచిపెట్టలేదు. శత్రువుల చేతిలో హతము చేయబడలేదు. ఆహారము లేక ఉండలేదు, పానీయము లేకుండా ఉండలేదు, వస్త్రములు లేకుండా ఉండలేదు. యెహోవాను ఆశ్రయించిన కారణమును బట్టి దావీదుకు ఏ సమయంలో ఏమి అయితే ఆయనకు చెందాలో అవన్నీ కూడా తన కాకులతో దేవుడు పంపించినాడు. తన పరిచారకులను నియమించినాడు. ఎంతో గొప్ప రీతిలుగా దేవుడు నడిపించినాడు. దేవునిని ఆశ్రయిస్తే ఒక సంవత్సరం అంతా కరువు వచ్చినా ఏంటట? కాపు కాయక మానదు. నీళ్లు లేకపోయినా ఆ చెట్టు ఎండిపోదు. తన ఆకులన్నీ ఎంతో పచ్చగా ఉంటాయి. దేవునిని ఆశ్రయించకపోతే ఇజ్రాయేలు పడిపోయిన వారి జీవితమును దేవుడు తెలిపి ఈ దినమున దావీదు ఎలాంటి నిర్ణయము దేవుని మీద తీసుకుని ఏ రీతిగా తండ్రి యందు ఆశ్రయించబడి దేవునిని నమ్మి ఆయన యందే విశ్వాసం ఉంచుకొని ఎంతో గొప్ప రీతిలుగా దేవుని ఆరాధిస్తే దావీదు జీవితము ఎంత గొప్ప రీతిలుగా దేవుడు ఉంచి నడిపించినాడో ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అందును బట్టి ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో ఏ రీతిగా మారిపోయినాయట? యెషయా గ్రంథము 64వ అధ్యాయంలో 6వ వచనం నుండి చదవండి. మేమందరము అపవిత్రి వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను, మేమందరము ఆకుల వలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. నీ నామమును బట్టి నీ మొరపెట్టువాడు ఒక్కడును లేకపోయెను, నిన్ను ఆధారము చేసుకున్నటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకున్నవాడు ఒక్కడును లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకొంటివి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు తండ్రిని ఆశ్రయించక ఫరోను ఆశ్రయించి, ఐగుప్తు నీడను ఆశ్రయించి తండ్రిని విచారణ చెయ్యని కారణమును బట్టి ఇజ్రాయేలు ప్రజల జీవితములన్నీ కూడా ఏ రీతిగా మారిపోయినాయట? ఒక మురికి గుడ్డవలాయను. ఏమని రాయబడింది? మా దోషములు మమ్మను కొట్టుకొని పోవుచున్నవి, నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒక్కడును లేడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇబ్బంది, కష్టములు, రోగవ్యాధులు వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు తండ్రిని ఆశ్రయించేవారు
ఏంట? ఒక్కరు కూడా కనబడలేకపోయినారు. ఇంకేమంటున్నా? నిన్ను ఆధారము చేసుకునేటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకొని వాడును లేడు, నీవు ముఖము చాటు చేసుకొంటివి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. తండ్రిని ఆధారం చేసుకొని వాడు ఒక్కడు లేడు, తండ్రికి మొరపెట్టువాడు ఒక్కడును లేడు. అందుకే తండ్రి ఇజ్రాయేల్ ప్రజల విషయంలో ఏం చేసినాడట? ఆయన ముఖమును చాటు చేసుకొనినాడు. ఇక వారి మీద ఆయన ముఖ కాంతియే లేదు, విడుదల లేని జీవితాలుగా మారి ఏమని రాయబడినది? మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వల ఆయన, మేమందరము ఆకుల వలె వాడిపోతిమి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. దేవుని ఆశ్రయించిన బిడ్డ జీవితంలో 1 సంవత్సరం అంతా వర్షము లేకపోయినా ఏమి జరిగినదట? ఎంతో అట్టి ఆకులన్నీ పచ్చగా వండినాయి. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేయబడినారు? వాడిపోయినారు. ఎందును బట్టి? ఒక్కడు కూడా దేవునికి ప్రార్థన చేయవాడు లేడు. ఏం ప్రార్థనట అది? తండ్రి నామమున ప్రార్థన చేయవాళ్ళు. ఏ ప్రార్థన అది? తండ్రి నామమున ప్రార్థన చేయవాడు లేరు. ఆయనను ఆధారము చేసుకొని తన్ను తాను ప్రోత్సాహపరచుకొని వాడు లేడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఏమి పరచుకొనలేకపోయినారట? ఇబ్బందులు కష్టములు వచ్చినట్టు ఇప్పుడు తన్ను తాను అనగా తన్ను తాను మొదటిగా ఏ శ్రమ వచ్చినా మనము ప్రోత్సాహపరచుకోవాలి. నా దేవుడు సమర్థుడు. ఓ నా హృదయమా, భయపడకు, నిబ్బరముగా ఉండుము. ఓ నా ప్రాణమాను, భయపడకు, నిబ్బరముగా ఉండుము అని ప్రతి ఒక్క బిడ్డ వారికి కలిగిన శ్రమలలో ప్రోత్సాహపరచుకుని వాడు ఒక్కడు కూడా లేడు. ఏ ఇబ్బంది కలిగినా ఎంతో ఆందోళన, ఎంతో శారీరకమైన ఆలోచనలతో కలిగి మనము జీవిస్తున్నామని ఇజ్రాయేలు ప్రజలు కూడా తండ్రిని అడగక అట్టి విధానముగా ఆలోచించిన దానిని బట్టియే వారు ఆకుల వలె ఎండికి రాలిపోయినారని దేవుడి దినమున ఇట్టి లేఖన భాగ్యము ద్వారా మనతో మాట్లాడుచున్నారు. ఒక్కరికి కూడా విశ్వాసము లేదు. ఈ లోకములో మానవులలో ఒక రక్షణ పొందిన బిడ్డకు ఒక భయము ఉండకూడదు. ఏం భయం అది? రక్షణ పొందిన బిడ్డకు ఒక భయము ఉండకూడదు. ఏ భయం అది? నేను మరణిస్తానన్న భయము నీకు ఉండకూడదు. నీతిమంతుల మరణములు యెహోవా వశములో ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎంతమందికి భయం ఉన్నదో సూటిగా చేయి పైకెత్త. ఎంతమందికి ప్రాణం మీద ఆశన? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అవును, నాకు భయం ఉన్నదని అనేవారు చేయొద్ద. అందరికీ భయం ఉన్నది. ఎవరికైనా భయం లేకుండా ఉన్నదా? అయ్యో నేను మరణించిపోతానన్నగానే భయపడకుండా యెహోవా మీద నమ్మకము పెట్టుకునే బిడ్డ ఈ దినమున ఒక్కరైనా ఉన్నారా? దేవుడు అదే అడుగుచున్నాడు. ఇజ్రాయేలు భయపడినది కూడా అదే. ఈ అరణ్యములో మేము చనిపోతాం, మా శరీరములు కూలిపోతాయి, ఆహారం లేదు, పానీయము లేదు, మాకు ఏమాత్రము నీడ లేదు, ఎంతో ఈ నేల కాలిపోచున్నది, మా కాలు మోపాలన్నా అట్టి ఎంతో అగ్నితో ఉన్న అట్టి దాని మీద మేము కాలి మోపలేకపోతున్నాం. మేమే కాదు, మా సంతానములందరూ మరణించిపోతారు, కానానులో ఒక్కరు కూడా చేరరని ప్రాణం మీద భయం ఉన్నది. 2 పాయలుగా చేసి అంత గొప్ప ఎర్ర సముద్రముల నుంచి కాపాడిన దేవుని మర్చినావు. ఎందుకు భయపడుచున్నావు? మన అపోస్తలులు పదే చెప్పేవారు, బిడ్డ ఒక రక్షణ పొందిన బిడ్డ వెంటక రాలాలన్న దేవుని ఆజ్ఞ ఉండాలి. ఆ విశ్వాసం నీలో ఉన్నదా? లేదు. నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించుతున్నావు. ఎన్ని ఆలోచనలు అంటే, ఒక్క శ్రమ వస్తే అన్యునికి కూడా అన్ని ఆలోచనలు రావు, ఒక క్రైస్తవుడికి అన్ని ఆలోచనలు వస్తున్నాయి. దావీదు ఏం చేసినాడు? కీర్తన గ్రంథములో, ఈ దినమున దేవుడు తెలియపరిచిన కీర్తన గ్రంథములో దావీదు ఏం చేసినాడట? అయ్యా నా ఎముకలలో శక్తి లేకపోయినాది, దేనిని బట్టి అయ్యా? నా పాపములు, నా దోషములు, నా మూర్ఖత్వమును బట్టి నా జీవితం ఈ రీతిగా మారినాదని ఆయన స్థితిగతిని తండ్రి దగ్గర మొరపెట్టినాడు. రట్టి విధానము మన జీవితంలో ఉన్నదా? లేదు. ప్రాణం అనగానే ఆస్తులు అమ్ముకోనైనా నా ప్రాణాన్ని కాపాడుకోవాలి. నీ ఆస్తులు అమ్ముకున్నా దేవుడు పిలిస్తే నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోలేవు.
అట్టి సత్యము నీకు ఎరిగి ఉంటే, దేవుని పైన విశ్వాసము నీలో ఉంటే, ఎంతో గొప్ప రీతిగా నువ్వు తండ్రిని ఆరాధించే వారవుగా ఉంటావు. మనకెన్ని బలహీనతలు వచ్చినా సరే, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా సరే, మనం ఇతరులకు చెప్పుకొని వారిని బలహీనులుగా మార్చకూడదు. ఎవరికి చెప్పుకోవాలట? నీకు బలహీనలు వస్తే ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి చెప్పుకోవాలి, సేవకులకు చెప్పుకోవాలి. నీ బలహీనతలు వస్తే నువ్వు ఆగి నీ అపోస్తులకు నువ్వు చెప్పుకొని ప్రార్థన చేసుకొని పోయేదానవో పోయేవాడవో. ఈ అంతిమ దినాలలో ఆ రీతిగా చెప్తున్నావా? బలహీనత రాగానే ఫోన్ చేసి, అయ్యా నాకు ఈ రీతిగా అయినది, ఒకసారి మా గృహమును దర్శించాను. లేదా బంధువులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు చెప్పుకొని బ్రతుకుచున్నాం. ఆ రీతిగా బ్రతుకుతే తండ్రి ఏమంటున్నాడు? రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నువ్వు నమ్ముకోకుడి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రక్షణ పొందిన బిడ్డకు ప్రాణము మీద ఆశ ఉండకూడదు. అయ్యా నువ్వు అవకాశం ఇస్తే నిన్ను స్తుతిస్తాను, నువ్వు పిలిస్తే నీ యొద్దకు వస్తాను. అందుకే మన పితరులు అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. అలాంటి విశ్వాసము ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఉండాలి. తండ్రిని విడిచిపెట్టి నువ్వు ఎంత బ్రతికినా నువ్వేమి సాధించలేవు. ఇజ్రాయెల్ ప్రజలు ఏమి సాధించినారు? ఏమి సాధించలేకపోయినారు. ఈ మమ్మలను నడిపించిన ఈ దేవుని కంటే ఆ ఫరో రాజు బలమే ఎంతో గొప్పదని తలంచినారు. మరి వారు ఏమి చేయబడినారు? సిగ్గు పరచబడినారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అవమానపరచబడినారు, ఆకుల వలె రాలిపోయినారని దేవుడి దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అందుని బట్టి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? అయ్యా నీ నామమున మొర్రిపట్టివాడు ఒక్కడు కూడా లేడయ్యా. తన్ను తాను ఏం చేసుకునేవాడు లేడట? తన్ను తాను ప్రోత్సాహపరచుకునేవాడు లేడు. నిన్ను నువ్వు ప్రోత్సాహపరచుకుంటున్నావా? ఎప్పుడైనా పరుచుకున్నావు? ఇబ్బంది రాగానే, ఓ హృదయమా నువ్వు భయపడకు, మన దేవుడు నమ్మదగినవాడు. ఓ హృదయమా, ఓ శరీరమా నువ్వు భయపడకు, నా దేవుడు నమ్మదగినవాడని నీ ప్రాణమునకు చెప్పినావు. అందుకే దావీదు అంటున్నాడు, ఓ నా ప్రాణమా మేలుకొనుము, సితారా మేలుకొనుము, వేకువన లేచి మన దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఎందుకంటే నన్ను రక్షించువాడు ఆయనే, నన్ను కాపాడువాడు ఆయనే అని ఎంతో దావీదు తన ప్రాణమును, తన శరీరమును లేపి తండ్రిని స్తుతించినాడు. మనమే మాత్రము అట్టి విధానమును మనము చేయలేకపోతున్నాం. అనేక సందేహములతో తండ్రిని ఆరాధిస్తున్నాం. నమ్మకము లేని అవిశ్వాసులు మట్టికే ఆ రీతిగా ఆలోచించి తండ్రిని బాధ పెడతారని ఇజ్రాయేల్ ప్రజలను దేవుడి దినమున మన ముందు పెట్టి దేవుడు తెలియపరుస్తున్నాడు. నీ జీవితంలో ఏది జరిగినా నీ పక్కనున్నవాడు దాన్ని తీర్చేవాడు కాదు. నీ జీవితంలో ఏది జరిగినా ఎవరికి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా మొదటిగా నీ తండ్రికి నువ్వు చెప్పుకొని ఒప్పుకోవాలి. అట్టి విధానముని దినమున మనము నిర్ణయం తీసుకోవాలి. అయ్యా నీ మీదనే నేను దావీదు వలె ఆశ పెట్టుకొనుచున్నాను. నా హృదయములో ఒకటి నాయనా ఈ దినమున నేను తీర్మానము తీసుకొనుచున్నాను. రాజుల చేతనైనను నరుల చేతనైనను ఆశ్రయము రక్షణ మాకు కలుగదయ్యా, నిన్ను బట్టి మాకు కలుగుతాది. నేను పడిపోకుండా ఉండాలంటే నేను ఆలోచించే ప్రతి ఒక్క ఆలోచన నువ్వు ఇచ్చినదై ఉండాలయ్యా. నీ ఆత్మ చేత నిర్ణయించినదే నా జీవితంలో జరగాలి అని ప్రతి ఒక్క బిడ్డ ఈ అంతిమ దినాలలో ఎంతగానో దేవుని దగ్గర వేడుకొని పోరాడే వారముగా మనము ఉండాలని. లేని ఎడల ఇజ్రాయేల్ ప్రజలు ఏ రీతిగా అయితే పడిపోయినారో మన జీవితంలో మనము కూడా అదే రీతిగా మనము పడిపోతామని దేవుడు తెలియపరుస్తూ కింది వచనములో ఏమంటున్నాడు? యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్నుము, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అట్టి 6 లక్షల జనాంగం అంతా కూడా తండ్రి చేతి పనియే కాదని ఎవరైనా చెప్పగలుగుతారా? అందుకే దేవుడు అంటున్నాడు, రూపించబడిన ఒక రూపము రూపించిన వానితో నువ్వు నన్ను రూపించలేదనడము ఎంతవరకు న్యాయమని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు అంత గొప్ప రీతిగా నడిపించబడినారంటే ఎవరి చేతి పని? ఫరో చేతి పని కాదు. ఎవరి చేతి పని? పరలోకములో ఉన్న విడిపించి రక్షించి నిలబెట్టిన తండ్రి పని అయి ఉన్నారు. కానీ వారు తండ్రిని ఆశ్రయించకుండా నరుణ్ణి ఆశ్రయించిన కారణమును బట్టి వారు పడిపోయినారని దేవుడు ఎంతో గొప్ప రీతిగా ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అందును బట్టి
29వ అధ్యాయము యెషయా గ్రంథములో 16వ వచనములో ఏమని రాయబడినది? అయ్యా మీరెంతో మూర్ఖులు, కుమ్మరికి మట్టికిని భేదము లేదని యోచించుకోవా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారిని గూర్చి ఇతడు నన్ను చెయ్యలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వానిని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఈ వచనములన్నీ ఇజ్రాయెల్ ప్రజలు మోషేతో పలికినారా లేదా? పలికినారు. తండ్రికి బుద్ధి లేదు, మమ్మల్ని అరణ్యములో తీసుకొని వచ్చి విడిచిపెట్టినాడు. ఎవరు మమ్మలను పోషించాలి? ఎవరు మమ్మలను నడిపించాలి? అంత తండ్రి ఇష్టమేనా అని తండ్రిని ఎంతో బాధపరిచినాడు. రూపించబడిన వారు రూపించిన ఆయనను ఏం చేసినారట? ఎంతో బుద్ధి లేదని, ఆయన మమ్మలను నిర్మించలేదని, ఆయన మమ్మలను నడిపించలేదని, వారు పలికిన మాటలను బట్టియే వారు రాలిపోయినారని దేవుడి దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచు ఏమంటున్నాడు? రోమీలకు రాసిన పత్రికలో కూడా 9వ అధ్యాయము 19-20 వచనాలలో ఏమని రాయబడినది? అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగూ చేసిదివని రూపింపబడినది రూపించవానితో చెప్పునా? దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. ఏమి చేస్తున్నారట? రూపించినది రూపించిన వానితో చెప్పునా అని దేవుడు తెలుపుతూ ఏమంటున్నాడు? అని నీవు అప్పుడు కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవు ఎవడవు? దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. దేవునికి ఎదురు చెప్పువాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఉండి జీవించిన వారు ఉన్నారా? లేదా వారు నడుచుకుని వారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరము కూడా మనము ఉండలేమని దేవుడిట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేసినారట? తండ్రిని ఎదిరించినారు, తండ్రికే వ్యతిరేకముగా నిలబడినారు, తండ్రి ఆలోచనకు వ్యతిరేకముగా నిలబడినారు. ఆయన మీద ఏమాత్రమో ఆశ్రయించుకోలేదు. ఆయన నామమును బట్టి వారికి ఎవరు ప్రార్థన చేయలేదు. తమ్మును తాము వారు ఎంతో దేవుని మీద ఆశ పెట్టుకొని స్తుతించని కారణమును బట్టియే వారు పడిపోయినారని దేవుడు తెలుపుతూ ఏమంటున్నాడు? ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవు ఎవడవు అని దేవుడిట్టి సత్యమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అటు ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క క్రియ తండ్రికి తెలియకుండా వారికి సంభవించినదా? సంభవించలేదు. జరుగుతున్న ప్రతి ఒక్కడికి తండ్రికి తెలిసే ఉన్నది. కానీ వారు తండ్రిని ఏం చేసినారట? జరుగుతున్న వాటిని బట్టి ఇట్టి క్రియలు మాకు జరగడానికి నువ్వు నిరూపించిన వాడవ ఎవడవని వారు తండ్రికే వ్యతిరేకంగా నిలబడిన కారణమును బట్టి వారు పడిపోయినారని దేవుడి ఇట్టి లేఖన భాగ్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అదే రీతిగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఏమని రాయబడినది? 2వ అధ్యాయము 10వ వచనమును చదవండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకే మనము క్రీస్తు యేసునందున్న సృష్టించబడిన వారమని ఆయన చేసిన పని అయి ఉన్నాం. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఏంటట? ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఆయన చేసిన పనియే. దేనిని బట్టి దేవుడు చేసినాడట? దేవుని మన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఆయన సత్క్రియలను చేయడానికే ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఏం చేసినాడట? సృష్టించినాడు. కానీ వారు ఏమి చేయలేకపోయినారు? దాని యందు విశ్వాసము నమ్మకము పెట్టుకొనని కారణమును బట్టి అటు బిడ్డలందరూ కూడా పడిపోయినారనే దేవుడిటి లేఖన భాగ్యము ద్వారా తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా అయ్యా నువ్వు నన్ను సృష్టించినది నీ సత్క్రియలు చెయ్యడానికే నువ్వు నన్ను సృష్టించి, నేను ఎవరి చేతి పని అయ్యున్నా? గట్టిగా చెప్పాలి. ఎవరి చేతి పని అయ్యున్నా?
దేవుని చేతి పని అయ్యున్నాం. దేవుని చేతి పని అయ్యున్న మనము ఎవరిని ఆశ్రయించాలి? ఫరోను ఆశ్రయించాలి. ఐగుప్తు నీడను ఆశ్రయించాలి. నీతో ప్రేమగా మాట్లాడుచున్న నీ స్నేహితుడిని ఆశ్రయించాలి. నువ్వు అనగానే ఎంతో నిన్ను ఆదరించుచున్న ఒక విశ్వాసిని ఆశ్రయించాలి. అయ్యో, నువ్వు అనగానే అనేక విశ్వాసులు పాపం అంటారు, వారిని ఆశ్రయిస్తాను. ఎందుకంటే నేనంటే వారికి ఎంతో ప్రేమ. అయ్యో బిడ్డ పాపం అని అంటారు, అందుకే నేను వారిని ఆశ్రయిస్తాను. మరి దేవుడు ఎవరిని ఆశ్రయించాలంటున్నా? సత్క్రియలు చేయడానికి నువ్వు రక్షింపబడ్డావు. ఆ సత్క్రియలు చేయకపోతే నువ్వు పడిపోతావు. దేవుడు నిన్ను రక్షించినది ఆయన మార్గంలో ఆయన నిలబెట్టుకొని నడిపించడానికి దేవుడు మనలను రక్షించినాడు. ఆ విశ్వాసం కలిగి మనము జీవించకపోతే ఒక దినమున మనము పడిపోతామనే దేవుడి దినమున ఇట్టి ఆయన చేతి పని అయిన ప్రజలందరూ కూడా ఆయననే ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న చిన్న బలహీనతలు ఈ దినమున అనేకులకు మనము చెప్పుకొనుచున్నాం. కానీ ఆ బలహీనతలు చెప్పుకొని ఇతరులను ఏం చేయకూడదట? బాధ పరచకూడదు, వారిని సొమ్మసిల్లేలాగున చేయకూడదు. నీ అపోస్తులకు ఎన్ని బలహీనతలు వచ్చినా ఇక్కడ నిలబడి అపోస్తులు ఎన్నడూ నాకు ఈ బలహీనత ఉన్నదని చెప్పలే. ఎవరితోని కూడా ఆ మాట పలుకలే. ఎవరికి చెప్పుకొనినాడు? దేవునికే చెప్పుకొనినాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మరి నువ్వెందుకు అందరితో మాట్లాడుచున్నావు? నాకు ఈ బలహీనత, ఈ క్రియ, ఈ శరీరంలో అనేక ఇబ్బందులు, నా జీవితంలో నా కుటుంబంలో ఉన్న కష్టములు, రోగవ్యాధులు అసలు ఎక్కడ కూడా లేవని అనేకులను నువ్వు కలవరపరచకూడదు. నీకు ఏమి సంభవించినా నీ దేవుడొక్కడే ఆ కార్యములు సఫలము చేయవాడు. నీ దేవుడొక్కడే వాటన్నిటి నుండి విడిపించువాడు. నీ దేవుడొక్కడే నీకు బలమును దయచేవాడు. నీ దేవుడొక్కడే నిన్ను నిలబెట్టువాడు, ఆదరించువాడు, ఎంతో గొప్ప రీతిగా నడిపించువాడు. నీ జీవితంలో నీ కుటుంబంలో ఏది జరిగినా పరలోకములో నా తండ్రికి సేవకులకు చెప్పయ్యా, ఒకసారి మమ్మలను బట్టి మా కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేయండి, ఒకసారి అంగలార్చండి అయ్యా అని తండ్రికి చెప్పేవారముగా ఉండాలి. అందుకే మన అపోస్తలులు చెప్పేవారు, నీ సాక్ష్యము ఇతరులను కలువరపరచకూడదు, వారిని ఏం చేయాలట? మార్చి రక్షణ పొందులాగా నీ సాక్ష్యం ఉండాలి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎంత బలహీనత ఉన్నా, నాకే బలహీనత లేదు, దేవుని ఆరాధించడానికి ఎన్ని బలహీనతలు ఉన్నా సరే నేను పక్కన పెట్టి దేవుని ఆరాధించడానికి నేను సిద్ధముగా ఉన్నా, నా దేవుణ్ణి స్తుతించడానికి నేను సిద్ధముగా ఉన్నానని గొప్ప సమర్పణ నీలో కలగాలి అంటే నువ్వు తీర్మానము తీసుకోవాలి. దావీదు వలె నువ్వెంతో నిర్ణయం తీసుకొనినప్పుడే అట్టి సమర్పణతో నువ్వు తండ్రిని వెతకగలుగుతావు, తండ్రిని వేడుకోగలుగుతావు, తండ్రిని స్తుతించగలుగుతావని దేవుడి దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అందును బట్టి ఏమని రాయబడినది ఇక్కడ యెషయా గ్రంథములో 1వ అధ్యాయము 21 వచనంలో ఏమని రాయబడినది? అయ్యో నమ్మకమైన నగరము వేశ్యాయనే, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం ఉన్నారు. నీ వెండి మస్టాయను, నీ ద్రాక్షరసము నీళ్లతో కలిసి చెడిపోయాను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలను బట్టి తండ్రి ఎంతో బాధపడుచున్నాడు. ఇజ్రాయెల్ ప్రజల జీవితమును బట్టి తండ్రి ఎంతో అంగలార్చుచున్నాడు. తండ్రి ఎంతో కృంగి నశించిపోయి దేవుడిటి వచనములు మనతో మాట్లాడుచున్నాడు. ఏమని జరిగినదట? అయ్యో నమ్మకమైన దేవుని బిడ్డ వేశ్యాయనే, అది న్యాయముతో నిండి ఉండెనని, నీతి దానిలో నివసించనే. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం ఉంటున్నారు. నీ వెండి మస్టాయని, నీ ద్రాక్షరసము నీళ్లతో కలిసిపోయిన. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. వెండి ఏమైనదట? తుప్పు పట్టిపోయిన. ద్రాక్షరసములు ఏమి కలిసినాయి? నీళ్లు కలిసినాయి. కానీ
ఒకప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఏ రీతిగా ఉండేదట? నమ్మకమైన నగరము ఏ రీతిగా మారిపోయినదట? వేశ్యాయనే, అనగా అనేక పాపములతో, దోషములతో, అనేక చెడు పనులతో అటు నగరము మారిపోయినది. కానీ దానికంటే ముందు ఏ రీతిగా ఉన్నదట? అది న్యాయముతో నిండినదై నీతి దానిలో నివసించెను. కానీ వేశ్య అయిన కారణమును బట్టి, దేవుని ఆశ్రయించని కారణమును బట్టి, దేవునికి లోబడని కారణమును బట్టి, దేవునికి ఆయన నామములో మొరపెట్టని కారణమును బట్టి ఏ రీతిగా మారినదట? ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం ఉంటున్నారు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అట్టి హృదయము పరిశుద్ధపరచబడాలి. అట్టి హృదయము ఇట్టి సమస్తములో నుండి తొలగించబడి తండ్రిని స్తుతించాలి. అట్టి విడుదలను మనము పొందుకోవాలి. ఈ అంతిమ దినాలలో ఇట్టి ప్రతి ఒక్క దేవుని సత్యమైన వాక్యములో మనము ధ్యానించక, ఇట్టి సత్యమైన వాక్యమును మనము గ్రహించకపోతే రానున్న దినాలలో మనము నిలబడలేమనే దేవుడి దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఎంతో గొప్ప రీతిగా దేవుడు వారిని నమ్మినాడు. ఏమంటున్నాడు అక్కడ? నమ్మకమైన నగరము. ఎంతో వేశ్యదారులుగా మారిపోయినారు. ఎంతో నీతి వారి హృదయములో ఉండేది. కానీ ఇప్పుడు వారి హృదయంలో ఎవరు నివసించుచున్నారట? నరహంతకులు దానిలో కాపురం ఉండినారు. వెండి తుప్పు పట్టిపోయిన ద్రాక్షారసములో నీళ్లు కలిసిపోయినాయి. అసలు నువ్వు దేవుని బిడ్డవే కాదు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. అసలు నువ్వు దేవుని ఆరాధించిన వ్యర్థమే, దేవుని నువ్వు స్తుతించిన వ్యర్థమే. ఎందుకంటే నీ హృదయములో అస్సలు సత్యమే లేదు. నువ్వు దేవుని ఆరాధించడానికి అర్హుడవు కాదు. నువ్వు దేవుని స్తుతించడానికి అర్హుడవు కాదు. దేవుని మహిమపరచడానికి నువ్వు అర్హుడవు కాదు. ఎందుకంటే అసలు సత్యమే నీ హృదయంలో లేకపోయినది అని దేవుడు ఎంతో ఇజ్రాయేలు ప్రజల నిమిత్తములో బాధపడుచు, ఎంతో దేవుడు అంగలార్చుచు ఒక వచనమును దేవుడు వారి విషయమై తెలిపినాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో ఏమని రాయబడినది? తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. నేను నిలిచి ఉన్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఎంతమంది దీన్ని మనం జాగ్రత్తగా చూసుకొనిచున్నారు? తండ్రి కూడా అదే తెలియపరిచినాడు. యెషయా గ్రంథములో 1వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు కూడా అదే తెలియపరిచినాడు. ఏమని అంటున్నాడు? నమ్మకమైన నగరము వేశ్యదారులుగా మారిపోయినారు. వారి హృదయములో సత్యముతో నిండి ఉన్న హృదయము దేనితో మారిపోయినదట? నరహంతకులతో కాపురము చేయుచున్న వెండి ఎంతో తుప్పు పట్టిపోయినది. ద్రాక్షరసములో నీరు కలిసినాయి. ఎందును బట్టి? జాగ్రత్తగా నువ్వు చూసుకునే కారణమును బట్టి. నేను నిలిచి ఉన్నానని తలంచుకుని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకునే కారణమును బట్టి వారు పడిపోయినా. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క రక్షణ పొందిన బిడ్డ ఇట్టి ఫేత్ హోమ్ చర్చ్ మినిస్ట్రీస్లో దేవుని చేత రక్షింపబడిన ప్రతి ఒక్క ఆత్మ ఎంతో ధైర్యము కలిగి అంతిమ దినాలలో దేవుని స్తుతించే వారముగా ఉండాలి. ఏ ఒక్క ఆత్మ ఏ విషయంలో కూడా భయపడకూడదు. నీ జీవితంలో ఏది జరగాలి అన్నా తండ్రి చిత్తము మాత్రమే నెరవేరుతాదన్న ఆశ నీలో ఉంటే ఏ అపవాదు నిన్ను శోధించలేడు, ఏ ఇరుకులు నిన్ను శోధించలేవు, ఏ రోగ వ్యాధులు నిన్ను తాకలేవు, నీ గుడారం అవి సమీపించలేవని దేవుడి దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అందును బట్టి ఇజ్రాయేలు ప్రజలను ఎంతో గొప్ప రీతిలుగా తండ్రి హెచ్చరించచ్చు. ఏమంటున్నాడు? యెషయా గ్రంథములో 31వ అధ్యాయంలో 3వ వచనములో ఏమని రాయబడినది? ఐగుప్తులు మనుష్యులు లేని 31వ అధ్యాయము 3వ వచనము, ఐగుప్తులు మనుష్యులే గాని దేవుడు కారు, ఐగుప్తుల గుర్రములు మాంసములే గాని ఆత్మ కావు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు అట్టి ఎవరిని నమ్ముకునినారట? ఐగుప్తులను,
అట్టి ఫరో రాజును నమ్ముకొనినారు. వారు మనుషులే కానీ దేవుడు కారు. ఐగుప్తు గుర్రములు మాంసములే కానీ ఆత్మ కాదు, ఎన్నడూ కూడా కాదు. ఐగుప్తులు ఫరో అనే ఈ లోకంలో ఉన్న ఏ మనుషుని నమ్ముకునినా వాడు ఎన్నడూ కూడా దేవుడు కాడు, నిన్ను రక్షించలేడు. నువ్వు నమ్ముకోవలసినది పరలోకములో నిన్ను రక్షించి నిన్ను కాపాడుచున్న అట్టి దేవునివైనా పూర్తి విశ్వాసము కలిగి నువ్వు జీవించినప్పుడే నువ్వు రక్షింపబడతావని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఏమి నమ్ముకోకూడదట? ఒక రక్షణ పొందిన బిడ్డ. ఐగుప్తులు మనుష్యులే కానీ దేవుడు కారు. ఐగుప్తుల గుర్రములు మాంసములే కానీ దేవుని ఆత్మ ఎన్నడూ కాదు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఈ లోకములో ఏ మానవుడు నిన్ను సందర్శించినా వాడు మనుషుడే కానీ దేవుడు ఎన్నడూ కాదు. ఈ లోకములో నా ఏ జంతువులైనను ఏ మనుషునైనా నువ్వు సంప్రదించిన అవి మాంసములే కానీ ఆత్మ ఎన్నడూ కాదు. మరి నువ్వు ఎంత ఖచ్చితంగా దేవుని దగ్గర పోరాడాలో, ఎంత ఖచ్చితంగా నీ జీవితము మారాలి అంటే నీ దేవుడు ఒక్కడే మార్చువాడు. ఏ మనుష్యుడు ఏ మాంసము నిన్ను మార్చలేదో. మరి ఎంత ఆసక్తితో తండ్రిని మనము వెతకాలో, ఎంత ఆసక్తితో తండ్రిని మనము ఆశ్రయించాలో. తండ్రిని ఆశ్రయించని వారికి శ్రమ అని, శాపగ్రస్తుడని దేవుడి దినమున తెలియపరిచిన విధానమును బట్టి మనం ఎంతో దేవుని దగ్గర అంగలారుస్తూ, దేవుని దగ్గర మొరపెట్టచ్చు, దేవుని దగ్గర ఎంతో ప్రార్థన చేయొచ్చు. అయ్యా, నా జీవితంలో ఏ కార్యము జరగాలన్నా, ఏది కోల్పోవాలన్నా, ఏది రావాలి అన్నా, ఏది ముగించాలి అన్నా, ఏది తెరవబడాలి అన్నా, నేను ముంగడికి సాగాలి అన్నా, ఆపబడాలి అన్నా, ఎత్తబడాలి అన్నా, సమస్తము నీ చిత్తమై ఉన్నాయన్నా విశ్వాసము ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. మనమందరము కూడా మోకాళ్ళ బిదుండి ఒక రక్షణ పొందిన బిడ్డలుగా పిలువబడుచున్న మనము మన జీవితములో జరుగుచున్న విధానములను తండ్రి దగ్గర మొరపెట్టచ్చు, తండ్రి దగ్గర మనము అంగలార్చచ్చు. మనం ఎంతగానో దేవుని స్తుతించే వారముగా మనం ఉండాలి. ప్రతి ఒక్క బిడ్డ దేవుని దగ్గర స్తుతించాలి. ఏ ఒక్క బిడ్డ మౌనముగా ఉండకూడదు. ఏ ఒక్క బిడ్డ దేవునిని అంగలార్చకుండా మౌనముగా ఉండకూడదు. దేవుడి దినమున నీతోనే మాట్లాడుచున్నాడు. దేవుడి దినమున నిన్నే దర్శించుచున్నాడు. ప్రతి ఒక్క బిడ్డ అంగలార్చాలి. ప్రతి ఒక్క బిడ్డ దేవునిని అడగాలి. అయ్యా, ఆ తీర్మానము నాలో లేదయ్యా. దావీదు తీసుకున్న తీర్మానము నాలో లేకపోయినాది నాయనా. దావీదు లాంటి విశ్వాసము నాలో లేకపోయినాదయ్యా. దావీదు లాంటి నిరీక్షణ నాలో లేకపోయినాదని ప్రతి ఒక్క బిడ్డ దేవుని దగ్గర ఆరాధన చేయాలి. ప్రతి ఒక్క బిడ్డ దేవుని స్తుతించాలి. ప్రతి ఒక్క బిడ్డ దేవుని మహిమపరచాలి. ప్రతి ఒక్క బిడ్డ దేవుని ఘనపరచాలి. ప్రతి ఒక్క బిడ్డ దేవుని అంగలార్చాలి. ఎవరు మౌనముగా ఉండకూడదు. నీ ప్రాణము విషయంలో ఆశ నీలో ఉండకూడదు. బ్రతుకుడు క్రీస్తే, చావైతే మేలు అని నీ జీవితంలో ఉండాలి. ఏది సంభవించినా నువ్వు ఆశ్రయించవలసినది మానవుని కాదు, పరలోక రాజ్యములను తండ్రిని. నీకొచ్చే బలహీనతలు మానవులకు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. నీ పరలోకములోనే నీ తండ్రికి చెప్పుకుంటేనే అవి తీర్చబడతాయి. నువ్వు మొదటిగా తండ్రి దగ్గరికి వెళితేనే అవి తీర్చబడతాయి. దేవుని అడుగు, అయ్యా నీ మాటే నేను వింటానయ్యా. తండ్రిని దినమునను మొరపెట్టు, అయ్యా నీ మాటనే నేను వింటానయ్యా. ఏ నరుణ్ణి నేను ఆశ్రయించను, నిన్ను అడగనిది ఆలోచన కూడా చెయ్యనయ్యా అని గొప్ప తీర్మానము ప్రతి ఒక్క బిడ్డ ఈ దినమున తీసుకోవాలి. ఎందుకనగా ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఏ రీతిగా నడిపించినాడు, ఇజ్రాయేలు ప్రజలను ఎంత గొప్ప రీతిగా దేవుడు ముందడికి కొనసాగించినాడు, ఎన్నెన్ని ఆశ్చర్య కార్యములు వారి జీవితంలో దేవుడు చేసినాడు, ఎంత గొప్ప రీతిగా దేవుడు వారిని నిలబెట్టినాడో, ఎంత గొప్ప రీతిగా దేవుడు వారిని నడిపించినాడో. మీ అపోస్తుడైన మట్టపల్లి రాజ్యమేలయ్య గారి ద్వారా నువ్వు కూడా పిలువబడి అన్నే గొప్ప ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో జరిగించబడి ఎంతో గొప్ప రీతిగా నువ్వు ఆశీర్వదించబడినావు. ఆ తండ్రి దినమున నీతో మాట్లాడుచున్నాడు.
ఇజ్రాయేల్ ప్రజలను నడిపించిన దేవుడే ఈ దినమున నీతో మాట్లాడుచున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలను నడిపించిన రీతిగానే ఓ సంగమా మిమ్మల్ని కూడా అదే రీతిగా నేను నడిపించుచున్నాను. ఎందుకు మీరు లోబడలేకపోతున్నారు? ఎందుకు మీరు అంగలార్చలేకపోతున్నారు? ఒక్కడును నా నామములో మొరపెట్టువాడు లేడు. తన్ను తాను ఒక్కడు కూడా వారి హృదయములో తలంచుకొనివాడు లేడు అని దేవుడి దినమున మనతో మాట్లాడుచున్నాడు. ఎంత శ్రమలు నీకు వచ్చినా నీ హృదయము భయపడకూడదు, నిబ్బరముగా ఉండాలి. ఎన్ని కష్టములు వచ్చినా నీ హృదయం భయపడకూడదు, నిబ్బరముగా ఉండాలి. ఎందుకంటే నిన్ను రక్షించిన దేవుడు మాట్లాడే దేవుడు. ఎందుకు అట్టి విశ్వాసము నీలో లేకపోవచ్చున్నది? ఎందును బట్టి అట్టి కలవరము నీ హృదయంలో కలుగుచున్నది? ఎందును బట్టి అట్టి ఆలోచనలు తలంపులు నీ హృదయంలో రేగుచున్నాయి? తండ్రి కాకుండా ఈ లోకములో ఎవరన్నా నిన్ను రక్షిస్తాడని నువ్వు తలంచుచున్నావా? తండ్రి కాకుండా ఈ లోకములో ఏ మానవుడైనా నిన్ను రక్షిస్తాడని తలంచుచున్నావా? అందుకే దేవుడు అంటున్నాడు, ఐగుప్తులో మాంసములే మనుషులే కానీ ఎన్నడూ కూడా వారు దేవుడు కారు, అది ఎన్నడూ దేవుని ఆత్మ కాదు అని దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీ ప్రాణమును రక్షిస్తాడని ఏ డాక్టర్ని నువ్వు నమ్ముకోకూడదు. నిన్ను నిరూపించిన, నిన్ను రూపించిన నీ పరలోకములో ఉన్న దేవుడు నిన్ను కాపాడుతాడన్న విశ్వాసం నీలో ఉండాలి. రక్షణ పొందిన దినములలో మందులంటే ఏంటియో నీకు తెలియదు, డాక్టర్ అంటే ఎవరో నీకు తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియదు, ఒక జ్వరం వస్తే ఏడికి సంప్రదించాలో నీకు తెలియదు. ఎందుకంటే అప్పుడు సమస్తము పరమ డాక్టర్ అయిన యేసు ప్రభు మీదే నీ ఆశ పెట్టుకొని జీవించినావు. అందుకే ఏ ఇబ్బంది, ఏ కష్టము నీలో రాకుండా దేవుడు గొప్ప రీతిగా నిన్ను నడిపించినాడు. ఇప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా టాబ్లెట్ వేసుకోవాలి, అప్పుడే నేను స్వస్థపడతాను. డాక్టర్ దగ్గరికి పోవాలి, అప్పుడే నేను స్వస్థపడతాను. మరి ఐగుప్తులో నుండి ఇజ్రాయేల్ వారిని విడిపించినప్పుడు ఏ మందులు వారిని స్వస్థపరిచినాయి? ఏ మందులు కుష్టి రోగముల నుండి వారిని కాపాడినాయి? ఏ మందులు గుడ్డి వారిని కనులు తెరిపించినాయి? ఏ మందులు అనేక రోగాల చేత స్వస్థపడగలిగినారు? విశ్వాసము నీలో లేనందుననే అనేక ఆలోచనలు నీలో కలుగుచున్నాయి. ఇది నమ్మన పశ్చాత్తాపపడాలి, ఇది నమ్మన మారు మనసు పొందాలి. ఏవి జరిగిన నీ చిత్తమయ్యా, ఆ సమర్పణని దినమున సంపాదించుకో. ఏ మనుష్యుని మీద, ఏ మాంసము మీద ఆశ పెట్టుకొనకు, వారెన్నడూ దేవుడు కారు, దేవుని ఆత్మ కాదు. పెట్టు నీ పూర్తి భారము దావీదు వలె దేవుని మీద, నీ పూర్తి భారము దేవుని మీదనే పెట్టాలి. ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్క ఆత్మ పూర్తి భారము కేవలము దేవుని మీద మాత్రమే మోపాలి. ఏ రాజుల చేతనైనను, ఏ నరుల చేతనైనను, ఏ గుర్రముల చేతనైనను నీకు రక్షణ కలగదు. నా కార్యము సఫలము చేయు నా ఆత్మీయ తండ్రియే నన్ను రక్షించువాడన్న విశ్వాసము నీలో ఉండాలి. ఎన్ని బలహీనతలు వచ్చినా ఏ మనుషునికి నువ్వు చెప్పకు, నీ తండ్రికి చెప్పు. తండ్రి దగ్గర అంగలార్చు. నీ మొదటి రక్షణ పొందిన దినములో నీకు ఎవరు స్వస్థపరిచినా, ఏ డాక్టర్ నిన్ను బాగు చేసినాడు, ఏ మానవుడు నిన్ను అభివృద్ధి చెందించినాడు, అవేవి నీ జీవితంలో లేవు. ఈ దినమున ఎందుకు ఇవన్నీ నీ జీవితంలో సంభవించుచున్నాయి? యేసు ప్రభు కార్యములు చేయించినప్పుడు కుష్టి రోగులు స్వస్థపడినారు, కుంటివారు లేవనెత్తబడినారు, గుడ్డివారి కనులు తెరవబడినాయి. అనేక రోగ వ్యాధులు ఉండిన ప్రజలు ఆయన నామమున స్వస్థపడగలిగినారు. నువ్వెందుకు స్వస్థపడలేకపోతున్నావు? ఎందుకంటే నీ పాపములు, నీ దోషములు, నీ మూర్ఖత్వమే నిన్ను స్వస్థపడనీయకుండా చేస్తున్నాయి. అట్టి తగ్గింపు లేకనే నీ ఎముకలలో దేవుని శక్తి లేకపోవచ్చు నాకు. అందుకే కృంగి నశించిపోవచ్చున్నావు. దావీదు వలె పూర్తి భారము వేసి
ఓ నా ప్రాణమా మేలుకొనుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా మేలుకొని తండ్రిని ఆరాధించుము, మిమ్మల్నన్నిటినీ కాపాడువాడు నా దేవుడే అని నువ్వు సాక్ష్యం ఇస్తే సమస్త రోగములు తొలగిపోయి స్వస్థత పడగలుగుతావు. విశ్వాసము నీకు లేకనే ఈ పాప దోషములను, నీ మూర్ఖత్వమును విడిచిపెట్టకనే విడుదల నీలో దొరకలేకపోవచ్చు. నాది తండ్రి దగ్గర నువ్వు అంగలార్చు. నీ మొర వినడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నీ మొర వినడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నువ్వే పార్టీ వాడవు. తండ్రిని అడిగి తినమరా, అయ్యా ఓ దేవా, నన్ను రక్షించిన తండ్రి, నా జీవితంలో ఏది ఆరంభించబడాలన్నా, నా జీవితంలో ఏది ముగించబడాలి అన్నా, నా జీవితంలో ఏది తెరవబడాలి అన్నా, నా జీవితంలో ఏది జరగాలి అన్నా నీ చిత్తమే అయ్యా. తెరచువాడవు నీవే, మూయివాడవు నీవే, నడిపించువాడవు నీవే. స్వస్థపరచబడేది ఈ లోకములో నీ నామమును బట్టి అయ్యా. ఏ నామము ద్వారా మేము స్వస్థపరచబడలేము నాయన, కేవలము నీ నామమును బట్టి స్వస్థత మాకు దొరికినాదని. ఇట్టి సంఘములో నా ప్రతి ఒక్క బిడ్డ అవిశ్వాసులుగా ఉండకూడదు. ప్రాణము మీద ఆశ నీకు ఉండకూడదు. నువ్వు ఎంతో దేవుని పైన భారము మోపి ఎన్ని రోగములు, ఎన్ని వ్యాధులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టములు నీలో ఉన్నా నిన్ను విడిపించువాడు ఆ పరలోకములో నా దేవుడు ఒక్కడే అని పూర్తి విశ్వాసము ఆ దేవుని పైన మోపాలి. ఏ మానవుడు నిన్ను స్వస్థపరచువాడు కాదు. ఏ రోగము నిన్ను బయలుపరచబడాలి అన్న పరలోకములో ఉన్న రాజు దగ్గర నువ్వు మొరపెట్టాలి. విడుదల కావాలి అంటే పరలోకములో ఉన్న తండ్రి దగ్గర నువ్వు మొరపెట్టాలి. నీకు విడుదల దొరకాలి అంటే తండ్రి దగ్గర నువ్వు అంగలార్చాలి, తండ్రి దగ్గర నువ్వు స్తుతించాలి. లేని ఎడల నువ్వు అటు విడుదలను నువ్వు పొందుకొనలేవని దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుచున్నాడు. ప్రతి ఒక్క బిడ్డ అంగలార్చండి, మౌనముగా ఉండకూడదు. నువ్వు మౌనముగా ఉంటే దేవుడు రానున్న దినాలలో నిన్ను నిలబెట్టలేడు. రానున్న దినాలలో మందిరము లోపలికి రాకమును పెన్ని చెప్పులు విప్పి మందిరములో ఏ రీతిగా ప్రవేశించుచున్నావో, అయ్యా నీ మందిరములో నేను అడుగు పెట్టుచున్నానంటే నా ఆలోచనలు నీ నామముల కాలిపోవాలయ్యా, నా తలంపులు నీ నామముల కాలిపోవాలయ్యా, నా బలహీనతలు నీ నామముల కాలిపోవాలయ్యా. నిన్ను ఆరాధించే ఆసక్తి ఆ మందిరములో ఉండాలి. నిన్ను స్తుతించే ఆసక్తి ఈ మందిరములో అడుగు పెట్టగానే నాకు దొరకాలి. నిన్ను మహిమపరిచే ఆసక్తి మందిరములో అడుగు పెట్టగానే నాకు దొరకాలయ్యా అని ప్రతి ఒక్క బిడ్డ ఎంతో ఆశతో తండ్రి దగ్గర వేడుకోవాలి. ఎందుకు నువ్వు భయపడుచున్నావు? ఏ అపవాది నిన్నేమి చెయ్యలేడు. నీ బలహీనతలు నిన్ను మరణింపజేయవు. పరలోకములో ఉన్న రాజు చేతిలోనే మన మరణములన్నీ ఉన్నాయి. ఆయన చేతిలోనే అధికారం ఉన్నది. నువ్వు భయపడితే ఇంకా అపవాది నిన్ను భయపెడతాడు. నువ్వు భయపడితే వాడు ఇంకా నిన్ను కృంగదీస్తాడు. నీ బలములను దాడు ఎంతో కృంగదీసి నిన్ను నశింపజేస్తాడు. ధైర్యము తెచ్చుకో. అయ్యా అవును నాయన, నా రక్షణ పొందిన దినములో ఏ డాక్టర్ నాకు తెలియదయ్యా. జ్వరము వస్తే ఏ డాక్టర్ను సంప్రదించాలో జ్ఞానము లేని వాడను. నీ నామములో నాకు, నా కుటుంబానికి స్వస్థత దొరికినది. విశ్వాసము ఒక నిర్ణయము హృదయములో లేని కారణమును బట్టియే విడుదల నీ బలమును నేను పొందుకొనలేకపోతున్నాను అని ప్రతి ఒక్క బిడ్డ దేవుని దగ్గర అంగలార్చాలి. ప్రతి ఒక్క బిడ్డ నీకు కలుగుచున్న సమస్తము దేవుడు వినేదాకా దేవునికి చెప్పు, మానవునికి కాదు. ఏ మనుషునికి నీ బలహీనతను చెప్పకూడదు. పరలోకములో ఉన్న తండ్రికి మాత్రమే నీ బలహీనతలు తెలియాలి. నీ ప్రతి సత్క్రియ చేయడానికే దేవుడు నిన్ను నిలబెట్టినాడు. ఎన్ని బలహీనతలు ఉండినా అయ్యా నీ నామమే మహిమపరచబడును గాక.
ఎన్ని రోగ వ్యాధులున్నా అయ్యా నీ నామమే మహిమపరచబడును గాక. నన్ను బట్టి ఏ ఒక్క విశ్వాసి కలవరపడకూడదయ్యా. నన్ను బట్టి ఏ ఒక్క బిడ్డ ఆందోళన చెందకూడదు నాయనా. ఈ తీర్మానము ప్రతి ఒక్క బిడ్డ ఈ సంఘంలో తీసుకోవాలి. దేవుని బిడ్డలారా, తండ్రి రోషము కలిగిన దేవుడు నీ హృదయమును ఆయన వైపులో నుండి నీ మానవుల వైపుకు త్రిప్పుకొనినావు. ఇశ్రాయేలు ప్రజలు ఆ రీతిగా చేసిన కారణమును బట్టి శాపగ్రస్తులుగా మారినారు. నువ్వు మారకుండా ఉండాలంటే మరలా నీ హృదయమును నీ తండ్రి వైపుకు త్రిప్పు. తండ్రిని ఆశ్రయించే విధానము వైపు తిప్పు. తండ్రిని మొరపెట్టే వైపు త్రిప్పు. తండ్రిని ఆరాధించే వైపునకు నీ హృదయమును త్రిప్పుకో. భయము నీలో ఉండకూడదు. నువ్వు ఇంకొకరిని భయపెట్టకూడదు. యేసు నామములో నీ హృదయములో నుండి అట్టి భయము తొలగిపోవాడు గాక. ఏ ఒక బిడ్డ ఆందోళన చెందకూడదు. ఈ సంఘము కేవలము దేవుని అగ్ని చేత నడిపించబడుచున్న సంఘమని ప్రతి ఒక్క విశ్వాసి ఎరిగి దేవునికి భయభక్తులతో కలిగి జీవించాలి. జీవితంలో ఏది జరిగినా దేవుడు వినడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడు వినకుండా ఆయన చెవులు ఏమీ మందము కాలేదు. నీ నాలుకే తెరవబడకుండా మందముగా మారినాది. తండ్రికి తెలుపు, యేసు నామములో నీకు స్వస్థత దొరుకుతాది. ఆయన నామములో నీకు విడుదల దొరుకుతాది. నీ పాపములు, నీ దోషములు, దేవునికి నీ మూర్ఖత్వమును ఈ దినమున తీసివేయి. దేవుని మార్గంలో ఇవేవి పని చేయవు. ఇవి ఉంటే నువ్వు నిలబడలేవు, పడిపోతావనే దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రతి ఒక్క బిడ్డ అంగలార్చుచు మన రెండు చేతులను పైకెత్తి దేవుని స్తుతిస్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రతి ఒక్క బిడ్డ నీ చేతులను పైకెత్తు. మోకాళ్ళ మీద ఉండు. నీ బలహీనతలు చూడకు. మోకాళ్ళ మీద ఉండు. యేసు నామములో సమస్తము తొలగిపోతాయి. మోకాళ్ళ మీద ఉండి నీ చేతులు పైకెత్తి హృదయపూర్వకముగా తండ్రికి స్తుతించు. నీ సమస్త బలహీనతలు, నీ సమస్త ఇబ్బందులు, కష్టములు నీకు ఆయన పైన ఎంతో విశ్వాసం ఉంటే యేసు నామములో ఈ దినములో అన్నీ తొలగిపోతాయి. అట్టి విశ్వాసము కలిగి నీ మొదటి సమర్పణతో తండ్రిని స్తుతించు. నీ మొదటి విశ్వాసముతో తండ్రిని వేడుకో. నీ మొదటి ఆసక్తితో తండ్రిని గణపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క బిడ్డలు దేవుని అడగాలి. అయ్యా నీ శక్తిని నా పైన కుమ్మరించు. నువ్వు అడగనిది దేవుడు ఇయ్యడు. ప్రతి ఒక్క బిడ్డలు దేవుని అయ్యా నీ శక్తిని నా పైన కుమ్మరించు. నీ పరిశుద్ధాత్మ శక్తిని నాలో నింపయ్యా. నీ నామములో నా హృదయములో నా పాపము దోషములు ఈ దినములో తొలగించబడాలి. నీ శక్తి నాలో నింపయ్యా. నీ శక్తి నాలో నింపునాయన. పరిశుద్ధాత్ముడు నీ మహిమను సంఘములో నింపు. నీ శక్తిని సంఘములో నింపు. నీ శక్తి సంఘములో నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క బిడ్డ దేవుని దగ్గర మొరపెట్టాలి. దేవుని అడుగు. దేవుడు సమస్తం ఇయ్యడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన శక్తిని అడుగు. నువ్వు అడగని దేవుడు ఇచ్చేవాడు కాదు. నీకు వచ్చిన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులలో ఏ ఒక్క బిడ్డ కూడా ఆందోళన చెందకూడదు. ధైర్యముగా నిలబడాలి. దేవుడు అదే దినమున తెలియపరుస్తున్నా. నీ సొంత వారందరూ మరణించినా, బాంబులు పడినా, ఇల్లు నశించినా నీ హృదయము నిబ్బరముగానే ఉండాలి. కలవరపడకూడదు, ఆందోళన చెందకూడదు. పాటలు పాడుచు యెహోవాను మహిమపరచాలి. ఓ నా శరీరమా మేలుకో, ఓ సితారా మేలుకో, వేకువనే నేను దేవుని స్తుతించెదను. అందుకే దావీదు నిర్ణయం గొప్పదని దేవుడి దినమున తెలిపిన. అందుకే దావీదు తీసుకొని నా నిర్ణయము ఎంతో శ్రేష్టమైనదని. అట్టి నిర్ణయం నువ్వు తీసుకొనకనే నువ్వు పడిపోతున్నావు. శ్రమలు రాగానే ఆందోళన పడుచున్నావు. ఇబ్బందులు రాగానే కలవరపడుచున్నావు. దేవుని దగ్గర మొరపెట్టు. దేవుని దగ్గర స్తుతించు.
లోకంలో ఉన్న మానవుని నీవు ఆశ్రదిస్తే ఆ మానవుడు ఎన్నడు దేవుడు కాడు. శరీరమే ఐగుప్తుల గుర్రములు మాంసములే కానీ ఆత్మ కాదు. ఆత్మను వెతుకు, దావీదు వలె తండ్రిని వెతుకు, దేవుని వెతుకు, నీకు స్వస్థత విడుదల దొరుకుతాది. లేని ఎడల నువ్వు నిలబడలేవు. నీ ఎముకలలో క్షీణించిపోతాయి, స్వస్థత ఉండదు. అట్టి పాప భారమును మోయలేకపోతావు. నీ శరీరములో నుండి ఆరోగ్యము దూరం అయిపోతాది. నువ్వు నిలబడలేవు సుమా. అడుగు దేవుని దగ్గర, అయ్యా ఈ లోకములో ఉన్న డాక్టర్లు కాదయ్యా, నన్ను నిరూపించిన వాడవు, నా నాసిక రంధ్రములో జీవవాయువు దిన వాడవు నీవే. సమస్త ఇరుకుల ఇబ్బందులు రోగ వ్యాధుల నుండి కాపాడు వాడవు నీవే. నా స్థితిగతులను ఈ దినమున నా ముందుంచినావు. నా స్థితిగతులను బట్టి పశ్చాత్తాపపడితే దావీదు పాపములో నుండి, దావీదు దోషములో నుండి, దావీదు మూర్ఖత్వము నుండి నీ దగ్గర ఒప్పుకొనినప్పుడు విడుదల పొందినాడయ్యా. అట్టి ఒప్పుకునే సమర్పణ నాకు దయచేయమని తండ్రి దగ్గర అంగలార్చి, తండ్రి దగ్గర మొరపెట్టి, నీ బలహీనతలను బట్టి అన్ని తండ్రికే చెప్పు, ఎవరికి చెప్పు. ఎందుకంటే ఏ మానవుడు దేవుడు కాదు. నువ్వు ఇది మానుకుంటేనే నీకు స్వస్థత దొరుకుతుంది. మొదటిగా నీ ఆలోచన మారాలి, నీ తలంపులు మారాలి. ఎన్ని బలహీనతలు ఉన్నారు రక్షణ పొందిన సమయంలో ఎవరికి చెప్పుకునే దానవు కాదు. ఉపవాస ప్రార్థనలలో గోజాడి తండ్రికి చెప్పుకునే దానవు. ఆ సమర్పణ ఇప్పుడు లేకనే నీకు స్వస్థత దొరకలేకపోతున్నారు. తండ్రిని అడుగు బిడ్డ. ఆ దినమును అడిగినప్పుడు ఇచ్చిన దేవుడు ఈ దినమును కూడా ఇస్తాడు. అడిగే విధానము నీలో లేకపోయినా, అట్టి విశ్వాసము నీలో లేకపోయినా, అట్టి పశ్చాత్తాపము నీలో లేకపోయినా, అట్టి మారు మనసు నీలో లేకపోయినా, మురికి గుడ్డ వలె నీ జీవితము మారిపోయినది. అందుకే దేవుడు అన్నాడు, ఒక సమయంలో నీతిమంతుడిగా ఉండిన నా సంగమా, ఓ ఆత్మలారా, రాను రాను ఇజ్రాయేల్ ప్రజల వలె వేషధారులుగా మారిపోతున్నారు, అవిశ్వాసులుగా మారిపోతున్నారు. నీ హృదయంలో నరహంతకులే కాపురం ఉంటున్నారు. వెండి ఎంతో తుప్పు పట్టిపోతున్నది, ద్రాక్షరసము నీటితో కలిసిపోతున్నది. ఎందుకు గుర్తించలేకపోతున్నావు? తండ్రి దగ్గర మొరపెట్టు. దేవుని కార్యములే సంఘములో మాట్లాడుకోవాలి. దేవుడు చేసిన అద్భుత కార్యములే ఎంతో గొప్ప రీతిలుగా మనము స్తుతించే వారముగా ఉండాలి. మన జీవితంలో ఏది జరిగినా తండ్రికి తెలియకుండా జరగదు. జరిగిన దాన్ని బట్టి అయ్యా నా స్థితిగతులు ఏమైనాయని తండ్రి దగ్గర వేడుకొని విడుదలను మనము పొందాలి. ఆ సమర్పణ మనము కలిగి ఉండాలి. లేని ఎడల రానున్న దినాలలో మనము బ్రతకలేమో, శాపగ్రస్తులుగా మారిపోయి ఎండిపోతామని ఫరో రాజు బలము పొందుకొని ఈ లోకంలో ఉన్న ఆ మానవునికి చెప్పుకుంటే, ఈ మానవునికి చెప్పుకుంటే, వారికి చెప్పుకుంటే స్వస్థత నాకు కలుగుతాదన్న ఆలోచన నువ్వు తీసివేయాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు మాత్రమే దేవుడు ఎన్నడు కాడు. మానవుని దగ్గర కాదు నువ్వు మొరపెట్టవలసినది. పరలోక రాజ్యంలో నిన్ను రక్షించి, నిన్ను కాపాడి, నిన్ను స్వస్థపరచుచున్న ఆ దేవుని దగ్గర నువ్వు మొరపెట్టాలి. అట్టి విశ్వాసము నీలో ఉంటే తప్పకుండా అభివృద్ధి నీలో కనబడుతుంది. అట్టి విధానమును తండ్రి దగ్గర మొరపెట్టు. అయ్యా నీ మాటే నేను వింటాను, నువ్వు నాకు చెప్పనిది నేను ఆలోచించనయ్యా. నీ ఆత్మ నియమించనిది సందు నేను ఎన్నడూ పుట్టించనయ్యా. అట్టి ఆత్మకు లోబడే బిడలముగా ఇటు సంఘములో మనం ఉంటూ దేవునికి మాత్రమే మనము లోబడచ్చు. మన రెండు చేతులను పైకెత్తి దేవుని స్తుతించి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క బిడ్డ స్తుతించాలి. ప్రతి ఒక్క బిడ్డ దేవుని మహిమపరచాలి. ప్రభువా మీకే మహిమ, తండ్రి మీకు స్తోత్రములు,
ఓ నా ప్రాణమా దేవుని స్తుతించు, ఓ నా అంతరంగంలో నా సమస్తమా దేవుని మహిమపరచని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమగల తండ్రి, నీ బంగారు పాదములకు మేము లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ అపారమైన కృప చేత నాయనా గతించిన దినములను మీరు కాచి కాపాడి నిలబెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మను నాయనా మీరు ఏ రీతిగా రానున్న దినాలలో పోరాడడానికి సిద్ధముగా ఉండి నాయనా ఎదురు చూడవలసి ఉన్నదో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ రక్షణను కాపాడుకొనవలసి ఉన్నదో తండ్రి దినములను తెలియపరిచిన నీ సత్యమైన వాక్యమును బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును నాయనా, నీ మార్గములో దావీదు వలె తండ్రి అనేక సంవత్సరములు నువ్వు మమ్మల్ని పిలిచేంత వరకు మేము జీవించాలి అంటే మేము ఏ రీతిగా నాయనా నీ యందు పోరాడి నాయనా నిలబడగలను తండ్రి దినమున తెలియపరిచిన విధానమును బట్టి మీకు స్తోత్రములు నాయనా. తండ్రి నీ వాక్యమునకు లోబడి నిన్ను ఆశ్రయిస్తేనే రానున్న దినాలలో మేము లోబడగలిగి నాయన జీవిస్తేనే మేము నిలబడగలుగుతామని మా ఆలోచనలు నాయన నీకు తెలియకుండా చేయకూడదని నాయన నువ్వు నడిపించుచున్న విధానంలో మేము నిలబడి పోరాడగలిసి ఉన్నదని నాయన ఈ దినమున తెలియపరిచిన విధానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కానీ ప్రతి ఒక్క రక్షణ పొందిన వారి బిడ్డల జీవితంలో వారి సత్క్రియలను చూసుకొని నాయన నిన్ను స్తుతించే బిడ్డలుగా పోరపెట్టే బిడ్డలుగా ఉండాలని నాయన ఈ దినమున తెలియపరిచిన ఇట్టి సత్యమైన వాక్యమును బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును నాయన, ఈ లోకంలో రాజులైనను నరులైనను నాయన ఆశ్రయిస్తే మాకు రక్షణ కలగదయ్యా. ఇజ్రాయేల్ ప్రజలు ఆ రీతిగానే నరులను ఆశ్రయించి వారు సిగ్గుపడినారయ్యా, అవమానపరచబడినారయ్యా. ఈ దినమున తండ్రి నువ్వు నన్ను హెచ్చరించిన విధానమును బట్టి మీకు స్తోత్రములు. నేను సిగ్గుపరచబడడానికి రక్షణ పొందలేదయ్యా, అవమానపరచబడడానికి నువ్వు నన్ను రక్షించలేదయ్యా. నీ సత్క్రియలు చేయడానికే నీ చేతి పని అయి ఉన్నానని ఈ దినమున నాకు మరొకసారి గుర్తు చేసిన విధానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. నా బ్రతుకు దినములన్నీ నీ సత్క్రియల కొరకు నాయన నా బలహీనతలను ఇబ్బందులను కష్టములను పలుకక నీ నామమే మహిమపరచబడలాగున నిలబడని కృపను మాకు దయచేయండి. మా జీవిత కాలం అంతా దావీదు వలె నిన్ను స్తుతించే బిడ్డలముగా, నిన్ను మహిమపరిచే వారముగా, తండ్రి నిన్ను ఆరాధించే వారముగా, తండ్రి ఎంతో పూర్తి విశ్వాసముని పైన మోపుకొని మా హృదయములో ఒక గొప్ప నిర్ణయము తీసుకొని నాయన మా తుది మట్టుకు నాయన అట్టి నిర్ణయమునే పట్టుకొని గోజాడని కృపను దయచేయండి. ఎన్ని కొండలాంటి శ్రమలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినా మా నిర్ణయం మారకూడదయ్యా. మేము తీసుకున్నట్టు నిర్ణయం ఎన్నడూ మారకూడదయ్యా. మమ్మలను కాపాడు వాడవు నీవే అయ్యా, ఆదరించు వాడవు నీవే నాయన, స్వస్థపరచు వాడవు నీవే, బలపరచు వాడవు నీవే అయ్యా. మా సమస్తము నాయన భారము నీ పైన మోపి ఈ అంతిమ దినాలలో జీవించగలని కృపను మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నా. ఇక్కడున్న మోకరిన ప్రతి ఒక్క బిడ్డను నాయన మరి తీర్మానమును మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి జీవితకాలం అంతా నీ మార్గములో నడవగల కృపను, వారి పాపములను దోషములను నాయన వారి మూర్ఖత్వమును సమస్తమును తొలగించి నీ మార్గములో అంతం పట్టుకు నిలబెట్టమని మేము ప్రార్థన చేస్తున్నాం. నువ్వేటి బిడ్డలకు నైనా సంఘమునకు తోడుగా ఉండి మరొక ఆదివారం వరకు నీ కృపను తోడుగా ఉంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.